మనం మనస్ఫూర్తిగా ఆరాధిస్తే ఖచ్చితంగా ఆ సన్నిధానమును మనం గ్రహించలేకుండా ఉండలేము. దేవుడు మీ మధ్యలో సంచరించారు, ఆయన మిమ్మల్ని ముట్టారు, మీతో మాట్లాడారు. కారణం ఏంటో తెలుసా? మీరు మీ హృదయమైన దేవుని నివాస స్థలంలో నుండి, లేకపోతే దేవుని యొక్క ఆలయంలో నుండి దేవుణ్ణి స్తుతించడం ఆరంభించారు. ఒక చిన్న ఆలయం మీ యొక్క హృదయంలో ఉండడం బట్టి మీరు ఏ స్థలంలోనైనా దేవుణ్ణి ఆరాధించగలరు, ఏ స్థలంలోనే దేవుని యొక్క వాక్యంలో జ్ఞాపకం చేసుకోగలరు, మీరు ఏ స్థలంలోనైనా దేవునితో మీరు మాట్లాడగలరు, ప్రార్థన కూడా చేయగలరు. అదే మనం ఈరోజు ఆరాధనలో స్పష్టంగా మనం నేర్చుకున్నాం, ఆరాధించి కూడా చూసాం. అప్పుడు దేవుడి యొక్క మహిమ దిగి రావడం, బయలుపరచబడడం స్పష్టంగా గమనించగలిగాం. అదేవిధంగా దేవాలయంలో నిలబడి దేవుని యొక్క పిల్లలు సొలొమోను యొక్క కాలంలో ఆరాధించినప్పుడు ఒక పెద్ద మహిమ మేఘం ఆ స్థలం అంతటిని నింపింది అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. సరే, ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం? దేవుని యొక్క సన్నిధానంతో మనం దేవుని యొక్క సముఖములో కొన్ని ముఖ్యమైన కార్యాల నిమిత్తం ప్రార్థన చేయబోతున్నాం. ఈ దినము కూడా నేను మీ యొక్క కుటుంబం నిమిత్తం ప్రార్థన చేయబోతున్నాను. గత కొన్ని వారాలుగా మనం ప్రార్థన చేసేటప్పుడు మీ ఇంటిలో ఉండే సమస్యలు, ఆర్థిక అవసరతలు, మీకు వచ్చే శోధనలు, బలహీనతలు, ఇక్కట్టులు, వీటన్నిటి నుండి దేవుడు విడిపించినట్లుగా ప్రార్థన చేసి ఉన్నాం. ఈ రోజుకి ఒక వ్యత్యాసం ఏంటంటే, మీ కుటుంబం యొక్క ఆత్మీయ స్థితి గురించి మనం ప్రార్థన చేయబోతున్నాం. మన యొక్క కుటుంబం ఆత్మీయ జీవితంలో చక్కగా ఉన్నట్లయితే మిగతావన్నీ దానితో పాటు మన యొక్క జీవితంలో సరైన రీతిలో సమకూర్చబడతాయి. కొంతమంది నేరుగా ఏం వెతుకుతారంటే, లోకానుసారమైన కార్యాలు వెతుకుతూ ప్రార్థన చేస్తాం. కానీ దేవుడు మనకు ఆలోచన చెప్తూ ఉన్నారు. మొదటిగా దేవుని యొక్క రాజ్యమును, ఆయన యొక్క నీతిని వెతకమంటూ ఉన్నారు. అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహించబడును. కాబట్టి ఈరోజు మనం ఒక ఆరోగ్యకరమైన ప్రార్థన చేయబోతున్నాం. మన ఆత్మీయ అవసరతల నిమిత్తం, మన కుటుంబం ఆత్మీయ స్థితిల్లో సరిగ్గా ఉన్నట్లయితే మీ యొక్క జీవితంలో అన్ని కార్యాలు ఎటువంటి కొరత లేకుండా దేవుడు సంధించి ముగిస్తారు. అప్పుడు మొదట మనం వెతకాల్సింది దేవుని యొక్క రాజ్యమును, ఆయన యొక్క నీతిని. కొన్ని ముఖ్యమైన కార్యాల నిమిత్తం మనం దేవుని యొక్క సన్నిధానంలో మన కుటుంబాన్ని సమర్పించుకుంటూ అన్ని ఆత్మ సంబంధమైన కార్యాలే, అన్నీ ఆత్మ సంబంధమైన కార్యములే. వాటిని సమర్పించుకుంటూ దేవుడి యొక్క పాద సన్నిధిలో ప్రార్థన చేయబోతున్నాం. వీటి గురించి ప్రార్థన చేయబోతున్నాము తెలుసా? నేను మీకు చిన్న ఒక కార్యాన్ని చెప్పాలని ఆశపడుతున్నా. ఎఫెసీయులకు రాసిన పత్రిక, అందులో కొన్ని ప్రార్థన విన్నపములు చెప్పబడి ఉన్నాయి. 1వ అధ్యాయం మీరు తీసుకోండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం తీసుకోండి. ఆ అధ్యాయంలో కొన్ని ముఖ్యమైన విషయాల నిమిత్తం తన యొక్క ప్రజలకు, దేవుని విశ్వాసులకు ప్రార్థన చేయడం అనేది అపోస్తలుడైన పౌలు ఒక అలవాటుగా పెట్టుకుని ఉన్నారు. ఆయన ఏ కార్యాల నిమిత్తం ప్రార్థన చేశారు అనేది నేను మీకు చదివి వినిపిస్తాను. ఆ పాయింట్స్ కి మనం ప్రార్థన చేయబోతున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వాక్యం నేను మీకు చదివి వినిపిస్తా. అందులో మొదటి ప్రార్థన విన్నపం ఉంది. ఇవన్నీ విన్నపములుగా పెట్టుకుని అలవాటుగా తన యొక్క ప్రజలకు ప్రార్థన చేయడం పౌలుకి ఒక అలవాటుగా ఉండేది. 1:19 ఏం చెప్పబడిందో చూడండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి తన్ను మీరు తెలుసుకున్నటి యందును మీకు జ్ఞానమును ప్రత్యక్షతను గల మనస్సు మీకు అనుగ్రహించినట్లును, ఆయన మనలను పిలిచిన దాన్ని బట్టి మనకు కలిగి ఉన్న నమ్మిక అనేది పరిశుద్ధుల దగ్గర మనకు కలిగి ఉన్న స్వాతంత్ర్యం యొక్క మహిమ యొక్క ఐశ్వర్యం ఎటువంటిది అని, మనలను క్రీస్తుని మృతుల్లో నుండి లేపి ఆయన యుద్ధకు నడిపించి ఆయన యొక్క బలాతిశయం సామర్థ్యమును బట్టి విశ్వసించే మన దగ్గర చూపించడానికి తన యొక్క బలాతిశయం యొక్క సామర్థ్యం ఏమిటి అని మీరు తెలుసుకునే విధంగా ఆయన మీకు ప్రకాశం గల మనోనేత్రములు దయచేయాలని మీ నిమిత్తం వేడుకుంటున్నాను. 2 పాయింట్లు. ఒకటి, ఆయన ఏం చెప్తున్నారంటే, దేవుని తెలుసుకునే జ్ఞానమును, బుద్ధియు కలుగుజేసే ఆత్మను, పరిశుద్ధాత్మను మీరు పొందుకోవాలి. ఈ ఆత్మ విశేషంగా దేవుని యొక్క క్రియలను, దేవుని యొక్క మహత్వములను మీకు బయలుపరిచే ఆత్మ.
దేవుని యొక్క జ్ఞానాన్ని మీకు బయలుపరుస్తుంది. ఈ ఆత్మ మూలంగా మీరు నింపబడాలి. ఒకవేళ మనం అనుకోవచ్చు ఇవన్నీ సేవకులకే కదా అవసరము అని. ఈయన చూడండి, ఎఫెసు పట్టణంలో ఉన్న విశ్వాసులుగా ఉన్న కుటుంబ సభ్యుల నిమిత్తం కార్యం చెప్పి ప్రార్థన చేస్తున్నారు. అప్పుడు మొదటి కార్యం దేవుని ఆత్మ యొక్క శక్తి. దేవుని మీరు తెలుసుకోవడానికి, దేవుని యొక్క జ్ఞానాన్ని పొందుకోవడానికి ఆయన మీకు ఆత్మ అనుగ్రహించినట్లుగా మొదటి కార్యంగా మనం ప్రార్థన చేయబోతున్నాం. రెండవది, ఆత్మ యొక్క గొప్పతనమును, ఆత్మదేవుడు చేసే క్రియలను స్పష్టంగా చూడగలిగేటట్లు మనోనేత్రములు, ఆత్మీయ మనోనేత్రములు తెరవబడాలి. మన యొక్క శరీరానుసారం నేత్రం తెరవబడేటప్పుడు లోకాన్ని చూస్తారు, కానీ ఆత్మీయ నేత్రాలు తెరవబడేటప్పుడు దేవుని యొక్క మహత్వములను, ఆత్మకు సంబంధించిన కార్యముల యొక్క గొప్పతనాన్ని మనం చూడగలము. ఒక్కొక్క రోజు రాత్రి కన్నులు మూసుకుంటున్నాం, నిద్రలోనికి వెళ్తూ ఉన్నాం, మన చుట్టూ ఏ విషయాలు మనకు తెలియవు. ఉదయాన్నే కన్నులు తెరిచేటప్పుడు మన చుట్టూ ఉన్న లోకానుసరమైన కార్యాలు అన్నిటినీ మనం చూసే విధంగా ఈ ప్రకాశం గల మనోనేత్రాలు తెరవబడితే మీరు దేవుని యొక్క ఆత్మను, ఆత్మ యొక్క క్రియలను, ఆత్మ యొక్క మహత్వము, ఆత్మ యొక్క శక్తి, ఆయన ఎటువంటి వారని మీరు స్పష్టంగా తెలుసుకోగలరు. ఒకటి పరిశుద్ధాత్మ, తర్వాత పరిశుద్ధాత్మను తెలుసుకునే విధంగా ప్రకాశము గల మనోనేత్రములు. ఇవి మన కుటుంబంలో ఈ రెండు కార్యాలు దిగి రావాలి. దీని గురించి ఆయన క్రమంగా ప్రార్థన చేస్తున్నారు. ఇంకా కొన్ని కార్యాలు ఉన్నాయి. అదే ఎఫెసీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో ఆయన కొన్ని కార్యాలు చెప్పడం చూస్తున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వాక్యంలో ఆయన చెప్పేది నేను మీ నిమిత్తం చదువుతాను. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క తండ్రి ఎదుట నేను మోకాళ్ళూని మీరు ఆయన ఆత్మ వలన మీ అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి బలపరచబడినట్లు. ఇప్పుడు 3వ పాయింట్, మీ ఆత్మలో మీరు బలపరచబడినట్లు. రెండవది, విశ్వాసం ద్వారా క్రీస్తు మీ హృదయంలో వాసం చేయనట్లుగా మీరు ప్రేమయందు వేరుపారి స్థిరపరచబడిన వారుగా సమస్త పరిశుద్ధులతో క్రీస్తు యొక్క ప్రేమ వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకు, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును, దేవుని యొక్క సకల పరిపూర్ణతో నింపబడుటకును ఆయన తన మహిమ యొక్క ఐశ్వర్యం ప్రకారం మీకు ఆయన అనుగ్రహించాలని ప్రార్థించుచున్నాను. ఒకటి, మీరు మీ యొక్క ఆత్మలో పరిశుద్ధాత్మ సహాయం మూలంగా బలపరచబడాలి, దానికి ప్రార్థన చేస్తున్నాం. రెండవది, విశ్వాసములో క్రీస్తు యేసు మీ హృదయాల్లో ఎప్పుడునూ నివాసముండాలి. మీరు ప్రేమలో వేరుపారి స్థిరపరచబడాలి. మన యొక్క జ్ఞానంకు మించిన దేవుని యొక్క మహిమను మీరు తెలుసుకునేటట్లు శక్తిమంతులుగా మీరు మారాలి. దేవుని యొక్క సకల పరిపూర్ణతలో నింపబడాలి. దాని నిమిత్తం నేను మీ కొరకు ప్రార్థిస్తాను అని చెప్తున్నారు. ఇప్పుడు ఈ ఒక్కొక్క పాయింట్ని చెప్పి మనం ప్రార్థన చేయబోతున్నాం. మొదటి కార్యం ఏంటో చెప్పండి? దేవుని యొక్క పరిశుద్ధాత్మ. దేవుని యొక్క పరిశుద్ధాత్మను మీ హృదయంలో స్థిరపరచబడినట్లుగా, ప్రభు యొక్క తండ్రి అయిన దేవుని తెలుసుకున్నట్లుగా ఆ పరిశుద్ధ శక్తి మీలో నివాసం ఉండాలి. ఒకవేళ ఈ మాటలు వింటున్న ఆత్మలో ఇంతకుముందే మీరు నింపబడిన వారుగా ఉంటే, మీ ఇంట్లో ఇంకా ఎవరైనా ఆ పరిశుద్ధాత్మలో మీరు నింపబడలేదు అని అనుకుంటే వారి పేరుని మనసులోకి తీసుకునండి. వారి నిమిత్తం మీరు నోరు తెరిచి ప్రార్థన చేయండి. ఈ విధంగా పరిశుద్ధులైన అపోస్తలులు ప్రార్థన చేశారు. అదే విధంగా తండ్రి అయిన దేవుని యొద్ద మిమ్మల్ని తెలుసుకోకపోవడం వల్ల వారి సొంత ఇష్టానికి చేస్తూ ఉన్నారు. మిమ్మల్ని వారు తెలుసుకునే విధంగా మీ యొక్క జ్ఞానమును, స్పష్టతను అనుగ్రహించే ఆత్మను వారు పొందుకునే విధంగా వారిని జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేయబోతున్నాను. మీరు అడగబోతున్నారు. మొదటి విషయం గురించి మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు మీ యొక్క కుటుంబాలను నింపబోతున్నారు. మీ కుటుంబాల్లో నింపబడని స్థలాలను, నింపబడని మనుషులను, నింపబడని సకల పాత్రములను దేవుని యొక్క ఆత్మతో నింపబడినట్లుగా ఇప్పుడు మనస్ఫూర్తిగా మనం ప్రార్థన చేయబోతున్నాం. పరిశుద్ధాత్మ మీరు దిగిరండి, మా కుటుంబం మీద మీరు సంచరించండి. ఎవరెవరి హృదయంలో ఇంకా నా పరిశుద్ధ శక్తి కుమ్మరించబడలేదో, ఎవరెవరు తండ్రి యొక్క
ప్రేమను, తండ్రి యొక్క జ్ఞానమును అర్థం చేసుకునే రీతిలో వారు పరిశుద్ధ శక్తిని పొందుకోలేదు. దేవుని ఆత్మ యొక్క శక్తి ఇప్పుడు ఈ కుటుంబ సభ్యులను నింపినట్లుగా ప్రార్థన చేస్తున్నా. దేవుని యొక్క అభిషేకం ఈ కుటుంబంలో ఉన్న ఒక్కొక్కరి మీదకి దిగి వచ్చినట్లుగా ప్రార్థన చేస్తున్నా. మీ ఆత్మ యొక్క అభిషేకమును మీరు తండ్రి చిన్న పిల్లలు కూడా వాగ్దానం చేసి ఉన్నారు. చివరి దినాల్లో శరీరదారులందరి మీదకి నా ఆత్మను కుమ్మరిస్తాను, మీ కుమారులను కుమార్తెలను ప్రవచిస్తారు అని చెప్పిన మీ మాటలను నేను విశ్వసించి ప్రార్థన చేస్తున్నా. ఆ పరిశుద్ధ శక్తి మా పిల్లలకు సంబంధించినది. మా పిల్లల్ని నింపుతారని మీరు మాట్లాడి ఉన్నారే. ఆ శక్తి మా పిల్లల మీదకి దిగి వచ్చును గాక, మా పిల్లల్ని అది అభిషేకించును గాక, వారి నాలుకలను అది కదిలించాలి. అదే దేవుని నిమిత్తం మాట్లాడే విధంగా, దేవుని యొక్క మాటలను బయలుపరిచే విధంగా, దేవుని యొక్క శక్తితో మా బిడ్డలను దేవుని యొక్క ఆత్మ ఆక్రమించినట్లుగా, నింపున్నట్లుగా, కమ్ముకున్నట్లుగా, అభిషేకించినట్లుగా ప్రార్థన చేస్తున్నా. ప్రభువా, మీరు వాగ్దానం చేసి చెప్పిన విధంగా మా యవ్వనస్తుల మీదను ఆ శక్తి దిగి వస్తుందని చెప్పారు కదా. మా యవ్వనస్తుల మీద ఎక్కువ శక్తి దిగి వచ్చును గాక, మా యవ్వనస్తుల అభిషేకంతో నింపబడును గాక. మా కుటుంబంలో యవ్వనస్తులు ఎవరైనా సరే దేవా ఈ యొక్క అభిషేకంతో నింపబడకుండా ఉంటే దేవుని యొక్క ఆత్మ మా యవ్వనస్తులను మీరు ముట్టండి. చివరి దినాల్లో శరీరదారులందరి మీదను నేను నా ఆత్మను కుమ్మరిస్తాను. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచిస్తారు, యవ్వనస్తుల దర్శనాలు చూస్తారని చెప్పారు కదా. ఆ అభిషేకం, ఆ శక్తి మా యవ్వనస్తులకు ఇచ్చిన వాగ్దానం ఇప్పుడు వారి మీదకి దిగి వచ్చినట్లుగా వారి హృదయాన్ని నింపమని ప్రార్థన చేస్తున్నా. వారు మిమ్మల్ని తెలుసుకోవాలి, తండ్రిని తెలుసుకోవాలి, కుమారుని తెలుసుకోవాలి, పరిశుద్ధాత్మను తెలుసుకోవాలి. దానికి అనుగుణమైన జ్ఞానంనిచ్చే పరిశుద్ధాత్మతో ఇప్పుడు వారిని నింపండి. ఒకవేళ మా కుటుంబంలో ఉన్న పెద్దవారు, వయోవృద్ధులు ఎవరి మీద యొక్క శక్తి యొక్క అభిషేకం దిగినట్లయితే ఇప్పుడు యేసు నామమున ఆ శక్తి దిగి వచ్చినట్లుగా ప్రార్థన చేస్తున్నా. ఆ అభిషేకం దిగి వచ్చినట్లుగా ప్రార్థన చేస్తున్నా. మా ఇళ్లలో, మా కుటుంబాల్లో ఏ ఒక్కరు కూడా వదిలిపెట్టబడకుండా ఆ శక్తితో నింపబడుదురుగాక. దేవా, మీరు తెలియని వారు ఉన్నట్లయితే దేవా ఈ దినాల్లో వారిని తెలుసుకునే విధంగా దేవుని యొక్క శక్తిని పొందుకుందురుగాక. వారు ఒక్కొక్కరిని దేవా మీరు ఆశీర్వదించాలి. యేసు యొక్క కర్మలో ఈ కుటుంబాన్ని అప్పగించి ప్రార్థన చేస్తున్నాం మా తండ్రి. ఆమేన్. రెండో కార్యం చూడండి, క్రీస్తు యొక్క శక్తిని, దాని గొప్పతనం, దేవుని యొక్క మహత్వం, దేవుని యొక్క క్రియలు, వీటిని చూసే విధంగా ప్రకాశం గల మనోనేత్రములు, ఆత్మీయ నేత్రములు తెరవబడేటట్టు ప్రార్థన చేస్తున్నాం. ఒకవేళ మీరు ఇంతకు ముందే పరిశుద్ధాత్మక అభిషేకాన్ని పొందుకుని ఉండొచ్చు, దేవుని యొక్క శక్తులు నింపబడి ఉండొచ్చు, అన్య భాషలు మాట్లాడవచ్చు, ఆత్మ యొక్క భావోద్వేగాలు మీరు పొందుకొని ఉండవచ్చు. కానీ ఈ రోజు దేవుడు ఒక ప్రకాశం గల మనోనేత్రాలను తెరవబోతున్నారు. మీ శరీరానుసారమైన నేత్రంతో చూడడం కన్నా అధికమైన సృష్టితో ఆత్మ సంబంధమైన కార్యాలు చూసే విధంగా దేవుడు మీ మనోనేత్రములను అది ప్రకాశవంతంగా తెరిచినట్లుగా మీ నిమిత్తం ఇప్పుడు ప్రార్థన చేయబోతున్నాం. దేవుని యొక్క సన్నిధానంలో మోకాలు వేసి దేవుని వైపు చూడండి. ప్రభువా, నా శరీరానుసారమైన కళ్ళు తెరిచేటప్పుడు నేను ఈ లోకాన్ని చూసే విధంగా నా ఆత్మీయ నేత్రాలు తెరవబడి అనేక రెట్లు ప్రకాశించబడి ఆత్మ సంబంధమైన కార్యాలు చూసే విధంగా మా కన్నులను మీరు తెరవండి. దేవుని యొక్క ఆత్మ సంచరించడం, దేవుని యొక్క ఆత్మ మా మధ్యలో సంచరించడము, దేవుని యొక్క సన్నిధానం మా మధ్యలో నిలబడి ఉండటం, దేవుని యొక్క ఆత్మ మమ్మల్ని సంధించడము, దేవుని యొక్క కరం మమ్మల్ని ముట్టడము. ఇప్పుడు మేము మా ఆత్మీయ నేత్రాలు తెరిచి చూసి ఆ అనుగ్రహాన్ని దేవా మాకు ఇవ్వండి. దేవుని యొక్క శక్తి మా కుటుంబాల్లో దిగి రావాలి. మా ఆత్మీయ నేత్రాలను అది తెరవాలి. ప్రకాశం గల మనోనేత్రాలు వారికి అనుగ్రహించబడే విధంగా వారి నిమిత్తం ఇప్పుడు నేను వేడుకుంటున్నాను. పరిశుద్ధులైన అపోస్తలుల యొక్క కన్నులు తెరవబడినప్పుడు దేవుని యొక్క కార్యములు వారు చూసారే. దేవా, వారు పరమునకు కొనుపోబడి ఎవరు వినని అనేక భాషలు మాట్లాడే శబ్దమును విని ఉన్నారే. దేవా, వారు దేవుని యొక్క దర్శనాలు చూసారే. మా ఆత్మీయ నేత్రములను ఇప్పుడు ప్రకాశవంతంగా తెరవాలి. దానితో నేను మీ దగ్గర వేడుకుంటూ ఉన్నాను. దేవా, ఏదో తెలియక దేవుని ఆరాధించే ఒక గుంపుగా కాదు, మనోనేత్రములు తెరవబడి దేవునితో సంచరించే ఒక గుంపుగా ఈ కుటుంబాన్ని ఇప్పుడు దేవుడు మార్చాలి. ఇప్పుడు అభిషేకం దిగి రావాలి. మా ఆత్మలో ఉండే నేత్రములు తెరవబడాలి. మా బిడ్డల యొక్క నేత్రములు తెరవబడాలి. పిల్లలు కనులు తెరిచి దర్శనములు చూడాలి. సమయలు దీర్ఘదర్శి యొక్క కనులు తెరవబడి ఆయన చెవులు తెరవబడి, అలానే మా పిల్లల కన్నులు తెరవండి. వారు దేవుని యొక్క దర్శనములు చూడాలి.
ఆత్మ సంబంధం మనోనేత్రములు తెరవాలి. దేవుని యొక్క మహిమను మనం చూడాలి. వాక్యం యొక్క గొప్పతనాన్ని, సత్యం యొక్క జ్ఞానాన్ని వారు చూడాలి. దైవత్వం యొక్క క్రియలను వారు చూడాలి. యవ్వనస్థం మా ఇళ్లలో ఉన్నట్లయితే వారి యొక్క మనోనేత్రములు తెరవండి. ప్రకాశం గల మనోనేత్రాలు వారికి ఇవ్వండి. వారు లోకాన్ని చూడడం కన్నా అధికమైన స్పష్టతతో ఆత్మీయ కార్యములు చూసే విధంగా దేవుని యొక్క అభిషేకం దిగి రావాలి. మోకాలు వేసి ఉన్న ఒక్కొక్కరి మీద ఆ శక్తి కుమ్మరించబడాలని ప్రార్థన చేస్తున్నాం. మా కుటుంబంలో ఉన్న వృద్ధులు, పెద్దవారి మీద ఆ శక్తి దిగి రావాలి. ప్రార్థన చేసేవారి మీద దిగి రావాలి. స్తుతించే వారి మీద దిగి రావాలి. నింపబడిన వారి మీద దిగి రావాలి. ఆ దినమున పౌలు ప్రార్థన చేసిన విధంగా ఇప్పుడు మోకాలు వేసి ఉన్న మీ యొక్క బిడ్డలు ఒక్కొక్కరి మీద మీ సన్నిధానంలో వారిని ముందుగా నిలబెట్టి మీ యొక్క చేతులు వారి యొక్క కళ్ళు ముట్టి తెరవమని ప్రార్థన చేస్తున్నాం. దేవా, మా ప్రార్థన వినండి. వారి యొక్క కన్నులను ప్రకాశవంతంగా తెరవండి. యేసు నామమున వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమెన్. తర్వాత 3వ కార్యం ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో చెప్పబడింది. అందులో ఏం చెప్పబడిందంటే, మీరు ఆత్మలో అంతరంగిక పురుషుని యందు బలపడాలి. మీరు ఆత్మలో అంతరంగిక పురుషుడు, మీ స్పిరిట్ను చూడండి, అది బలము పొందుకోవాలి. అలా బలం పొందుకుంటే మీరు ఏదైనా దేవుని గురించి ఆత్మ అనుగ్రహించడం మూలంగా సాధించగలరు. బలహీనంగా ఉన్నవాడే అప్పుడప్పుడు పడిపోతూ ఉంటాడు. ఒక నూతన బలం మిమ్మల్ని కమ్ముకున్నట్లుగా ప్రార్థన చేద్దాం. అందరూ అలా మోకాల మీదే ఉండండి. దేవుని వైపు చూసి అడగండి, దేవా, నా అంతరంగిక పురుషుడు, నేను ఇప్పటి వరకు ఈ యొక్క శరీరమునే ముందు పెట్టి ప్రార్థన చేసి ఉన్నాను. శరీరానుసారమైన యొక్క మనిషి గురించే నేను కలత చెంది ఉన్నాను. శరీరమైన యొక్క మనుషుని గురించే నేను అక్కర కలిగి ఉన్నాను. కానీ ఈరోజు నాలో ఉన్న అంతరంగిక పురుషుణ్ణి, నాలో ఉండే అంతరంగిక పురుషుణ్ణి మీ యొక్క సన్నిధానం తీసుకుని వస్తున్నా. ఆయన బలం పొందుకోవాలి. ఆయన బలం పొందుకోవాలి. ఆత్మ సంబంధమైన విషయంలో ఏ కార్యాన్ని సాధించే విధంగా ఒక నూతనమైన బలం వారిలో కలుగునట్లుగా మా ఆత్మ సంబంధమైన అంతరంగిక పురుషుని బలపరిచే శక్తి, దేవుని యొక్క అభిషేకం యొక్క శక్తి ఇప్పుడు మా యొక్క బిడ్డల మీద, యవ్వనస్తుల మీద, వృద్ధుల మీద, కుటుంబంలో ఒక్కొక్కరి మీద ఇప్పుడు దిగివచ్చే విధంగా ప్రార్థన చేస్తున్నాం. వారు బలపరచబడాలి. ఈ మాటలు వింటున్న ఒక్కొక్కరు బలపరచబడాలి. పరిశుద్ధాత్మ మూలంగా దేవుని యొక్క వాక్యమును బట్టి, దేవుని యొక్క శక్తిని బట్టి ఒక్కొక్క జీవం, ఈ మాటలు వింటున్న ఒక్కొక్క ఆత్మ సంబంధమైన అంతరంగిక పురుషుడు దేవునిలో బలపడాలని ప్రార్థన చేస్తున్నాం. దేవుని యొక్క కర్మలో వీరిని అప్పగిస్తూ ఉన్నాం. యేసు నామమున వారిని ముట్టి ఆశీర్వదించండి తండ్రి, ఆమెన్. తర్వాత కార్యం చూడండి, మీరు విశ్వాసంలో దృఢపరచబడినట్లుగా ప్రార్థన చేయబోతున్నా. విశ్వాసం మూలంగా క్రీస్తు మీ హృదయాల్లో వాసం చేయనట్లుగా, మీరు ప్రేమలో వేరుపారి స్థిరపరచబడిన వారుగా ఉండినట్లుగా మీ నిమిత్తం ఇప్పుడు నేను ప్రార్థన చేయబోతున్నా. మన యొక్క విశ్వాసమే లోకాన్ని జయించే జయం. ఆ విశ్వాసం బట్టి దేవుడు మీ హృదయంలో నివాసముంటున్నారని వాక్యం చెప్తుంది. ఇప్పుడు మన విశ్వాసాన్ని దేవుడు స్థిరపరచబడేందుగా మనస్ఫూర్తిగా మనం ప్రార్థన చేయబోతున్నాం. ప్రభువా, మోకాలు వేసిన మీ యొక్క బిడ్డల్ని ఒకసారి చూడండి. మేము విశ్వాసంలో ఎంత బలహీనులము. దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నాం, మాట్లాడుతున్నాం, ధ్యానిస్తున్నాం. అలా ఉన్నను మేము విశ్వాసంలో స్థిరపరచబడలేకపోతున్నామే. ఇప్పుడు మీ శక్తి మమ్మల్ని నింపాలి. విశ్వాసంలో మేము బలపరచబడాలి. మేము చదివే మాటలు, మేము ధ్యానించే సత్యములు మా హృదయంలోకి ప్రవేశించి ఆ విశ్వాసాన్ని బలపరచునట్లుగా దేవుని యొక్క ఆత్మ మాలో విశ్వాసంలో వచ్చే యొక్క శక్తి యొక్క పరుగును దేవా మీరు స్థిరపరచమని మేము వేడుకుంటున్నాం. మీ పిల్లలు విశ్వాసంలో శక్తివంతులుగా మార్చబడాలి. వారు విశ్వాసం మూలంగా అన్నిటినీ జయించాలి. దేవా, ఈ పిల్లలు మీ యొక్క కరంలో సమర్పిస్తున్నా. వారు దేవుని యొక్క ప్రేమలో వేరుపారి నిలబడినట్లుగా ఒక్కొక్కరి మీద ఆ ప్రేమ యొక్క ఆత్మ కుమ్మరించబడినట్లు దేవుని యొక్క కనికరాన్ని బట్టి వేడుకుంటున్నాం. మీరు అనుగ్రహించాలని వేడుకుంటున్నాం. దేవుని యొక్క పిల్లలను ఒక్కొక్కరిని, కుటుంబాలను ఆత్మ సంబంధమైన విషయంలో ఎటువంటి కొరత లేకుండా వారిని దేవుని యొక్క ఆత్మ నడిపించినట్లుగా ఒక బలమైన సంతతి, ఒక పరాక్రమం గల సంతతి, దేవుని నిమిత్తం వైరాగ్యంగా ఉండే ఒక సంతతి ఈ కుటుంబాల మధ్యలో నిలబడినట్లుగా దేవుని యొక్క నామాన్ని బట్టి, కనికరాన్ని బట్టి మీ సేవకుడైన నేను వీరి నిమిత్తం నేను మీ సన్నిధిలో వేడుకున్నాను. ఇప్పుడు ఆ శక్తి,
పరిపూర్ణంగా దిగి వచ్చి మా కుటుంబాలను అది కమ్ముకొను గాక, మా కుటుంబాలని అది ఆశీర్వదించును గాక. తడబడుతూ నిలబడే ఒక సంతతి కాదు, దేనిని జయించి సాధించే ఒక కుటుంబముగా మా కుటుంబాన్ని దేవా మీరు మార్చాలి. మీ ఆత్మ మూలంగా అది సాధ్యమవుతుందని మేము తెలుసుకుని ఉన్నాం. ఈ మాటలు విని ప్రార్థించిన ఒక్కొక్కరిని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామమున నేను సమర్పిస్తూ ప్రార్థిస్తున్నాం. దేవా మీరు వారిని ఆధీనంలోంచుకుని నడిపించండి. క్రీస్తు యొక్క పరిపూర్ణ ఎదుగుదలలో సరి అయిన విధంగా ఎదిగి దేవుని యొక్క రాకడ దినాల్లో వారు ఎదురు వచ్చి నిలబడే పాత్రులుగా వారిని ఒక్కొక్కరిని మీ యొక్క కర్మలో సమర్పించుకుంటూ ప్రార్థిస్తున్నాం. యేసు నామమున మా ప్రార్థనలు అంగీకరించండి మా తండ్రి, ఆమేన్. దేవుడు మనం ప్రార్థనను గమనించి విని ఉన్నారు. చేసిన ప్రార్థన ప్రకారంగా దానికి అధికంగా చేయగలిగే శక్తి కలిగిన దేవుడిగా ఉన్నారు. ఈ శరీరం మాత్రం బాగుంటే సరిపోదండి, మీ యొక్క ఆత్మ బలము కలిగినదిగా ఉండాలి. ఈ శరీరం యొక్క జీవితం కొంతకాలం మట్టుకే, కానీ ఆత్మీయ జీవితం నిత్యమైనదని వాక్యం సెలవిస్తుంది. మనం ఈ లోకంలో ఉండే కాలంలోనే మన ఆత్మ సంబంధమైన జీవితాన్ని శుద్ధీకరించగలము, బలపరచగలము, శక్తితో నింపబడిందిగా మార్చగలము. ఆ మరణము తర్వాత మన యొక్క ఆత్మ ఏ స్థితిలో ఉందో అదే స్థితిలో ఉండగలము. దాని తర్వాత ఎదుగుతుందా మనకి తెలియదు. కానీ ఈ భూమిలో ఉండేటప్పుడే ఈ యొక్క జీవితం సహాయమును బట్టి మీలో ఉండే అంతరంగిక పురుషుని ఎదిగే విధంగా చేయటం, దాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవటం మీ బాధ్యత. ప్రభువైన అయిన దేవుడు మన ప్రార్థనలు విని ఉన్నారు. మీ పిల్లల్ని ఆశీర్వదించి ఉన్నారు, యవ్వనస్తులను ఆశీర్వదించి ఉన్నారు, వయోవృద్ధుల్ని ఆశీర్వదించి ఉన్నారు, మిమ్మల్ని ఆశీర్వదించి ఉన్నారు. ఈ దేవుడు ఎన్నటికీ ఉండే సదాకాలంలో మీ దేవుడే ఉన్నారు. మరణ పర్యంతం మనల్ని నడిపించే విధంగా వాగ్దానం చేసిన దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు మనం తరువాత దేవుడి యొక్క వాక్యాన్ని ధ్యానించబోతూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడం అది ఒక మధురమైన అనుభవం. కొన్ని సమయాల్లో దేవుని యొక్క వాక్యమును మీరు లోతుగా ధ్యానించేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ముట్టడము, నింపడము, మీ హృదయం యొక్క తలుపులను తెరవడము అస్పష్టంగా మీరు తెలుసుకోగలరు. దేవుని యొక్క కార్యంలో సాధారణంగా నేను నా యొక్క అనుభవం ప్రకారం చెప్తున్నా, ఒక చిన్న కార్యాన్ని చేసినా కూడా పూర్తి బలంతో చేయాలి, పూర్తి ఆసక్తితో చేయాలి, పరిపూర్ణ మనస్సుతో చేయాలి. అలా చేస్తేనే దానిలో ఉన్న ఆశీర్వాదాన్ని పరిపూర్ణంగా మనం పొందుకోగలము. ఒక వాక్యాన్ని ధ్యానించినా కూడా పూర్తిగా అటు ఇటు చూస్తూ ఏదో ఒక వాక్యాన్ని తీసి చదివి అలా అని చేస్తే ఆ వాక్యంలో ఉండే నిజమైన ఆశీర్వాదమును, ఆ వాక్యం మీతో మాట్లాడాలనుకున్న యొక్క కార్యాన్ని స్పష్టంగా మనము గమనించలేకుండా పోతాం. నేను నా పరిచర్య అనుభవంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించేటప్పుడు ఎటువంటి తొందరపాటు లేని సమయం, ఎవరు నన్ను పిలవని యొక్క సమయాన్ని ఎన్నుకుని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తాను. మనం మాట్లాడుతూ ఉండేటప్పుడు ఒక ఫోన్ కాల్ వచ్చినా, లేకపోతే ఎవరైనా ఒకరు మనతో మాట్లాడడానికి ప్రయత్నం చేసినా, దేవుడి యొక్క వాక్యం గురించి ధ్యానించే ఆ లింక్ తెగిపోతుంది. కాబట్టి మధ్యరాత్రి అయినా లేకపోతే అందరు నిద్రపోయిన తరువాత వేకువ కాల సమయం చాలా శ్రేష్టమైనది. ఆ ఉదయ కాలమునో మీరు దేవుని యొక్క వాక్యాన్ని తీసి, ఒక వాక్యాన్ని తీసి ధ్యానిస్తే అందులో మీరు చాలా లోతుల్లోకి వేరుపారి వెళ్ళగలరు. ఆ వాక్యం ఏం చెప్తుంది, ఆ వాక్యం ఎక్కడెక్కడ ఏ కార్యాల్లో మనకి చెప్తూ ఉంది, దాని వెనకాతల ఏముంది, ఇవన్నీ మీరు గమనించి చూడాలంటే మీరు ఏక మనసుతో వేచి ఉండాలి. ఈ దినాలు అనేక మందికి ఉండే సమస్య ఏంటంటే ఫోన్ను పక్కన పెట్టుకుని ఆరాధనకి వెళ్ళేవారిని చూస్తున్నాం, ప్రార్థనకి వెళ్ళేవారిని చూస్తున్నాం, ఉపవసించేవారిని కూడా చూస్తున్నాం. మీరు మొదటి కార్యం ఫోన్ని ఆఫ్ చేసి ఉంచి దేవుని యొక్క కార్యాలను మీరు పాల్గొనాలి. అప్పుడే దేవుడు మీతో మాట్లాడే ఒక్కొక్క కార్యమును స్పష్టంగా మీరు తెలుసుకోగలరు. దేవుని యొక్క సమయాన్ని దేవునికి మీరు ఇచ్చేటప్పుడు మీరు దేవుని దగ్గర మాట్లాడడానికే మీరు వస్తూ ఉన్నారు. అప్పుడు ఆ సమయంలో మీరు మనుషులతో సంభాషించడం దేవుడు కోరుకొని ఒక కార్యం. ఆయనతో మీరు మాట్లాడేటప్పుడు మీరు ఆయనతోనే మాట్లాడాలి. దేవునిది దేవునికి, కైసరుది కైసరుకి ఇవ్వాలి. ఫోన్ మీరు కంప్లీట్గా ఆఫ్ చేయండి. అదే ఒక గొప్ప విషయమేం కాదు. ఒకవేళ ఏదైనా ఫోన్ కాల్ వస్తుందని అనుకున్నా కూడా దాన్ని సైలెంట్లో వేసేయండి.
ముగించిన తర్వాత మీరు చూడండి, దేవునితో మాట్లాడేటప్పుడు ఆయనకన్నా ముఖ్యమైన వారు ఎవరైనా ఉన్నారా? దేవునితో నేను మాట్లాడుతూ ఉన్నా, ఆయనకంటే ముఖ్యమైన వారు ఎవరైనా ఉన్నారా? చెప్పండి చూద్దాం. మీరు ప్రధానమంత్రిని కలవడానికి వెళ్తున్నారు, లేకపోతే రాష్ట్రపతిని కలవడానికి వెళ్తున్నారు. ఆ సమయంలో ఒక ఫోన్ తీసుకుని వెళ్తారా? బయట పెట్టి వెళ్తారు. అలా ఒకవేళ మీరు లోపలికి తీసుకుని వెళ్ళినా ఆయన మీతో మాట్లాడుతున్నారు, అప్పుడు మీకు ఫోన్ కాల్ వస్తుంది. ఒక ఫోన్ మీ దగ్గర ఉంది, అది రింగ్ అవుతుంది. మీరు దాన్ని సైలెంట్ లో పెట్టి ఉన్నారు, వైబ్రేషన్ మోడ్ లో పెట్టి ఉంటారు. గరుగరని శబ్దం వస్తుంది. మీరు తీసి మాట్లాడతారా? ఎందుకంటే ఆ ప్రధానమంత్రి కంటే మీతో మాట్లాడే వ్యక్తి ఖచ్చితంగా పెద్దవారై ఉండరు. రాష్ట్రపతి కంటే మీ స్నేహితుడు గొప్పవాడై ఉండడు. ఒక రాష్ట్రపతే పెద్దవారై ఉన్నారని మీరు అనుకునేటప్పుడు, ఆకాశమును భూమిని సృష్టించిన దేవునితో మాట్లాడేటప్పుడు ఆయన కంటే గొప్పవారు ఎవరు ఉండగలరు? ఆయన కంటే ముఖ్యమైన వారు వేరెవరు ఉండగలరు? ఏది మునిగిపోదు. మీరు ఫోన్ ఆఫ్ చేసి తర్వాత దేవుని యొక్క వాక్యంలోకి మీరు వెళ్ళాలి, ధ్యానించాలి. ప్రార్థన చేసిన కూడా అంతే. దేవుని యొక్క సమయాన్ని వేరే ఎవ్వరికి మీరు భాగంగా ఇవ్వకండి. దేవుని యొక్క సమయాన్ని పూర్తిగా మీరు దేవునికే ఇవ్వండి. కొన్ని దినాల్లో చూడండి, మీ ఆత్మ సంబంధమైన జీవితం వేరే విధంగా మారటము, ఆత్మ సంబంధమైన జ్ఞానం వేరే విధంగా బయలుపరచబడటం, అంతరంగిక పురుషుల్లో మీరు బలపరచబడటం స్పష్టంగా మీరు దాన్ని గ్రహించగలరు. సరే, ఈరోజు మన ధ్యానం నిమిత్తం ఒక వాక్యాన్ని నేను మీ దగ్గరకు తీసుకుని వస్తున్నా. యూదా రాసిన పత్రిక 1వ అధ్యాయం. యూదాలో ఒకే ఒక అధ్యాయం మాత్రమే ఉంది. యూదా రాసిన పత్రిక 1వ అధ్యాయం 20-21 వాక్యములు నేను చదువుతాను. మీరు ప్రియమైన వారలారా, మీ అతి పరిశుద్ధమైన విశ్వాసం మీద మిమ్మల్ని మీరు కట్టుకొనుచు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు, దేవుని యొక్క ప్రేమలో నిలిచినట్లు కాచుకుంటూ, నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు యొక్క కనికరం పొందుకోవడానికి వేచి ఉండి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కనికరాన్ని పొందుకోవాలంటే మీరు మొదట మిమ్మల్ని మీరు కాచుకోవాలి. కొంతమంది వారు విశ్వాస పరుగుని ఆరంభిస్తారు, విశ్వాస జీవితాన్ని ఆరంభిస్తారు, కానీ వారి జీవితాన్ని కాపాడుకోలేక మార్గమధ్యంలో పడిపోతారు. మనం ఎంతో మందిని చూసాం కదా, చక్కగా పరిగెట్టడం మొదలు పెడతారు, బాగా ప్రార్థన చేయడం మొదలు పెడతారు, చక్కగా దేవునితో సంచరించడానికి ఆరంభిస్తారు. కానీ ఈ జీవితంలో ఏదో ఒక చిన్న మలుపు, ఒక టర్నింగ్ పాయింట్, అది ఒకవేళ మంచిగానే ఉండవచ్చు, భయంకరమైన ఆపద కలిగిందిగా ఉండవచ్చు. ఏదో ఒక మలుపు అది కలిగేటప్పుడు వారు ఇప్పటి వరకు వెంబడించిన వారి యొక్క విశ్వాస జీవితంలో నుండి మార్గమధ్యలో పడిపోవడం చూస్తూ ఉంటాం. మొదటి కార్యం ఏం చెప్తుందంటే, మిమ్మల్ని మీరు ప్రభువైన యేసుక్రీస్తులో కాచుకోవాలి. అప్పుడు ఒక మనుషుడు తను ఏ విధంగా కాపాడుకోవాలి? దేవుడు మన చేతికి ఇచ్చిన గొప్ప గొప్ప కార్యాలను కాచుకోవడం అనేది చాలా ముఖ్యం. ఒక కార్యాన్ని పొందుకోవడం ముఖ్యం కాదు, దాన్ని కాపాడుకోవడం ముఖ్యం. మనం పొందుకున్న కార్యాన్ని కాపాడుకోవాలి. ఎందుకంటే ఇవి చాలా వెలకట్టలేనివి. మీరు ఎంత వెల చెల్లించినా ఏ ఒక్కటి మార్కెట్లో మీరు కొనలేరు. అది దేవుడు ఒక్కరు మాత్రమే ఇవ్వగలరు, దేవుని దగ్గర పొందుకోగలరు. ఆ దేవుని దగ్గర పొందుకున్న యొక్క కార్యాన్ని, అలానే దాని యొక్క విలువ మనకు తెలిస్తే అది ఏ సమయంలో కోల్పోవడానికి మనం సమ్మతించం. దేవుడు మనకు అనుగ్రహించిన ఈ నూతన జీవితం, నిత్య జీవానికి మనం తీసుకుని వెళ్ళి చేర్చే జీవితం, మన ఆత్మీయ జీవితం, మన యొక్క శరీరం, ఇవన్నీ క్రీస్తు యేసులో కాపాడుకోవాలి అని దేవుని యొక్క వాక్యం మనకి ఆలోచన ఇస్తూ ఉంది. ఎందులో నుండి కాపాడుకోవాలి? లోకము నుండి మరకనేది పడనివ్వకుండా కాపాడుకోవాలి. దేవుడు వెలకట్టలేని రక్తం మూలంగా మిమ్మల్ని ఆయన కాపాడి ఉన్నారు. దేవునిలో ఒక నూతనమైన జీవితంలోకి మనం వచ్చి ఉన్నాం. ఈ జీవితం మనకు ఉట్టిదే దొరకలేదు, మీకే ఉచితంగా అది లభించింది. కానీ ఈ జీవితానికి ఒక వెల అనేది ఉంది. ఆ వెలను వేరే ఒకరు మీకు చెల్లించి ఉన్నారు. మీరు చూడండి, ఒక కాలంలో తాగుబోతుగా ఉండి, దేవుని తెలియని వ్యక్తిగా ఉండి, దేవుడే లేరని చెప్తూ జీవిస్తూ ఉండే నేను ఈరోజు యేసుని గురించి మాట్లాడటం, దేవుని యొక్క పరిచర్యను చేయటం, దేవుని మూలంగా ఒక కృపను పొందుకున్నాను. ఇది నా వలన కలిగినది కాదు, దేవుని యొక్క కృప మూలంగా కలిగినది. అప్పుడు ఇది నాకు సంబంధించినదిగా చూస్తే అది ఉచితంగా పొందుకున్నట్లుగా కనిపిస్తుంది. కానీ నిజానికి ఈ నూతన జీవితం, యేసుతో ఉండే ఒక నూతన జీవితం
ఒక వెల కట్టలేని జీవితం చాలా విలువైన ఒక జీవితం ఇది. దీని యొక్క వెలను నేను చెల్లించలేదు, కానీ వేరే ఒకరు చెల్లించి ఉన్నారు. అప్పుడు నేను పొందుకునే యొక్క జీవితం యొక్క విలువ ఏంటని అడిగితే యేసు యొక్క రక్తం. యేసు యొక్క రక్తానికి ఒక యూనిట్కి ఎంత ఇవ్వచ్చు మీరే చెప్పండి. ఒక యూనిట్ రక్తానికి ఇప్పుడు మనం చూస్తున్నాం, హాస్పిటల్కి వెళ్తే ఒక యూనిట్ రక్తం మనకి అవసరమవుతుంది, వెల చెల్లించుకుంటున్నాం. యేసు యొక్క రక్తానికి ఒక యూనిట్కి ఎంత ఇవ్వచ్చు అని మీరు అనుకుంటున్నారు. ఎందుకంటే యేసు రక్తం ఒక మనుషుని రక్తం వంటిది కాదు, అది విశేషమైన కార్యాలను చేస్తుంది. యేసు రక్తం పాపాన్ని కడుగుతుంది. యేసు రక్తం విడుదలనిస్తుంది. యేసు రక్తం మన నిమిత్తం తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తుంది. యేసు రక్తం అన్ని పాపం నుండి మనకు ఒక విడుదలనిస్తుంది. యేసు రక్తం బలపరుస్తుంది. దీనికి ఎంత ఇవ్వచ్చు? దానికి లోకంనే మనం పూర్తిగా ఇచ్చివేసినాం, ఈ సర్వ సృష్టిని మనం ఇచ్చిన దానికి సరితూగదు. ఆ రక్తమే మీరు పొందుకున్న జీవితం యొక్క వెల. ఒక వెల కట్టలేని వస్తువు మీ చేతిలో ఉంటే దానిని మీరు ఎంత భద్రంగా కాపాడుకోవడానికి ప్రయాసపడుతుంటారు. ఒక ఫోన్ అనేది ఉంది, ఆ ఫోన్ యొక్క వెల 10 కోట్లని చెప్తున్నారనుకోండి, అది ఇప్పటి వరకు ఎవరి దగ్గర లేని ఒకటి. అది నూతనమైన జనరేషన్ సంబంధించింది. అది మొత్తానికి 2-3 ఫోన్లే తయారు చేశారు. దానికి వెల 10 కోట్లు అంటున్నామో అది మీ చేతిలో దొరుకుతుంది. మీరేం చేస్తారు? అది మిగతా ఫోన్ల వల్ల కింద పడేస్తారా? చాలా జాగ్రత్తగా మనం చూసుకుంటాం. అదే విధంగానే మనం దేవుని మూలంగా పొందుకున్న నిత్య జీవమైన జీవితం, ఈ జీవితం మనం వెల కట్టలేము. ఇది కాపాడుకోవడం అనేది ఆ విషయంలో మనం చాలా జాగ్రత్తగా కాచుకోవాలి. అదే మనకి వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ జీవితం లోకమును బట్టి మరక పొందుకునే అవకాశం అనేది ఉంది. మీరు కొంచెం జాగ్రత్త వహించకుండా ఉంటే ఈ లోకం మీ మీద ఆ మరకను వేస్తుంది, మీ యొక్క ఆత్మీయ జీవితం. ఎందుకంటే లోకమంతటా మరకలతోనూ, తెరలతోనూ, పగుళ్లతోనూ, పాపములతోనూ నింపబడి ఉంది. ఈ లోకంలో చుట్టూ ఎక్కడ మీరు చేపెట్టినా అక్కడ పాపం ఉంటుంది. లోకంలో మీరు ఎక్కడ చూసినా అక్కడ మలినం ఉంటుంది, మరకుంటుంది. ఈ లోకం మనల్ని మలినపరిచేది. ఈ లోకంలో మీరు ఏం చేయకుండా ఉట్టిదే బయటికి వెళ్ళి వచ్చినా కూడా మీ వస్త్రం మలినపరచబడి ఉండడం, మరకపడి ఉండటం మీరు చూస్తారు. లోకం అంతటిలో అది మనకు మరక అంటించేదిగా ఉంటుంది. వాక్యం ఏం చెప్తుందంటే, మీరు ఈ లోకంలో ఉంటూ ఉన్నారు, మీ జీవం మీద మరక పడుకున్నట్లు కాపాడుకోవాలి. మరక పడనట్లు కాపాడుకోవాలి. చూసి ఓ చిన్న మరకంటిన వెంటనే దాన్ని తుడిచివేసి దాన్ని కడిగి ఒక క్రొత్త దాని వల్ల పెట్టుకోవాలి. దేవుడు మన ఎదురుగా వచ్చేటప్పుడు మీ ఆత్మీయమైన నిత్య జీవం యొక్క జీవం ఇక్కడ అక్కడ మలినపరచబడినట్లయితే దేవుడు దాని మీద ప్రియము కలిగి ఉండరు. అప్పుడు ఒకవేళ మరకలనేది పడవచ్చు, దాన్ని వెంటనే మీరు కడిగి మిమ్మల్ని ఒక నూతనమైన వ్యక్తుల వల్ల ఉంచుకోవాలి. ఒక వాహనం మనం కొన్నట్లయితే కొత్తగా కొనేటప్పుడు దాన్ని తుడిచి ఉంచుతాం. ఉదయం లేవగానే వెళ్ళి మనం చూస్తాం, ఎక్కడైనా చిన్న స్క్రాచ్ ఉందా, ఎక్కడైనా చిన్న మరక ఉందా, ఎక్కడైనా ఒక దగ్గర ధూళి పడిందా, వెంటనే తుడుస్తాం. అదే విధంగాను మన జీవితం కూడా, మన జీవితంలో మరక పడకుండానట్లు మనం కాపాడుకోవాలి. దీనిని యాకోబు మనకు ఆలోచనగా చెప్తూ ఉన్నారు. యాకోబు గ్రంథం 1వ అధ్యాయం 27వ వాక్యం. ఆయన ఇక్కడ చెప్తున్నది, దిక్కులేని పిల్లలకు, విధవరాండ్రను వారి ఇబ్బందుల్లో వారిని పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తన కంటకుండా తను కాపాడుకొనుటనే తండ్రి అయిన దేవుని ఎదుట నిష్కలంకమైన పవిత్రమైన భక్తిగా అది ఉంది. మిగతా రెండింటిని వదిలిపెట్టండి, మనకు అవసరమైనది ఏదో చూడండి. ఇందులో ఏం చెప్పబడుతుందంటే, ఇహలోక మాలిన్యం అంటకుండానట్లు తనని తాను కాపాడుకోవడం. దేవుడిచ్చిన యొక్క జీవితాన్ని, మిమ్ములను, మీ హృదయాన్ని, మీ నడవడికను లోకం మూలంగా ఏర్పరచబడే మరకల వల్ల మాలిన్యం అవ్వకుండా కాపాడుకోవడమే దేవునికి ఇష్టమైన నిష్కలంకమైన దేవుని యొక్క భక్తిగా అది ఉంది. అప్పుడేం చేయాలి? ఒక్కొక్కసారి ఏదైనా మరక అంటుకుందా, ఏదైనా పగులు ఏర్పరిచే కార్యం మనల్ని ముట్టి ఉందా, జీవితంలో అంటుకుని వచ్చిందా అని జాగ్రత్తగా గమనించి మీరు వాటిని దూరపరుచుకోవాలి. మన హృదయాన్ని, మన ఆత్మీయ జీవితాన్ని, దేవుడు మనకిచ్చిన నూతన జీవితాన్ని
పరిశుద్ధంగా మీరు కాపాడుకోవడానికి దేవుని యొక్క వాక్యం మనకి ఆలోచన చెప్తుంది. 1 తిమోతికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వాక్యంలో అపోస్తులైన పౌలు తాను తన యొక్క స్వంత బిడ్డ వలె, కుమారుని వలె ప్రేమించిన తిమోతికి ఒక ఆలోచనగా కార్యాన్ని చెప్తున్నారు. ఏం చెప్తున్నారంటే, త్వరపడి ఎవని మీదనైనా హస్త నిక్షేపం చేయకము, పరుల పాపములలో పాలివాడివి ఉండకము, నీవు పవిత్రుడిగా ఉన్నట్లు చూచుకొనుము. దేవునికి అదే అవసరం. దేవుడు దాన్ని ఇష్టంగా చూస్తున్నారు. ఎంత పరిచర్య చేసావు, ఎంత ప్రసంగం చేసావు, ఎన్ని ఆత్మలు తీసుకుని వచ్చావు అనేది రెండో విషయం. మొదటి కార్యం, నిన్ను నువ్వు పవిత్రుడిగా కాపాడుకోవాలి. నువ్వు పాపంలో నుండి, మరకల్లో నుండి, విడిపించబడిన అక్రమంలో నుండి నీవు లోకమంతటిని ఆయుధం చేసుకున్నా, నీ జీవాన్ని కోల్పోతే దానివల్ల ఏం కలుగుతుంది? అప్పుడు ఆయన ఇక్కడ చెప్తున్నది ఏంటంటే, పరుల పాపంలో పాలివాడివై ఉండకము. పాపం చేసే స్థలంలో వెళ్ళి నిలబడక, వారు చేసే పాపంలో వారితో పాటు వెళ్ళి చేతులు కలపక, నిన్ను నువ్వు అన్ని విధాలుగాను పవిత్రుడిగా కాపాడుకో అని దేవుడు మనకు చెప్తున్నారు. మనం కాపాడుకోవలసిన ముఖ్యమైన కార్యాలు కొన్ని ఉన్నాయి. వీటిని మనం కాపాడుకోవాలి. దేవుని యొక్క కర్మలో నుండి మనం పొందుకున్న అనేకములైన విలకెట్టలేని కార్యముల గురించి వాక్యం మనకు చెప్తుంది. వాటన్నిటినీ కాపాడుకోవడంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మొదట దేన్ని కాపాడుకోవాలో తెలుసా? వాక్యాన్ని కాపాడుకోండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 10వ వాక్యం ఈ విధంగా చెప్తుంది, నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును నీవు గైకొంటివి కనుక. దేవుడు ఆ సంఘాన్ని చూస్తూ చెప్తున్నది, నువ్వు నా వాక్యాన్ని గైకొంటివి కనుక భూ నివాసులను శోధించుటకును లోకమంతటి మీదికి రాబోవు శోధన కాలంలో నుండి తప్పించబట్టకు నేను నిన్ను కాపాడుతాను. దేవుడు చూడండి, ఒక డీల్ మాట్లాడుతున్నారు. ఏం చెప్తున్నారంటే, నా వాక్యాన్ని నువ్వు కాపాడినట్లయితే లోకమంతటిలో వచ్చే ఒక భయంకరంలో నుండి నేను నిన్ను కాపాడదను. అప్పుడు లోకమంతటి మీదకి రాబోవు శోధనల నుండి ఒక మనుషుని కాపాడుకోవడం వానిలో దేవుడిచ్చిన ఆ వాక్యమే. ఆ వాక్యం మనలో ఉన్నట్లయితే దేవుడు వారిని కాపాడుతానని వాగ్దానం చేస్తున్నారు. ఎందుకంటే లోకం యొక్క అంత్య దినాల్లో రాబోయే భయంకరములు, శోధనలు, లోకమంతటిలో రాబోయే శోధనలు, అందులో తప్పించబడ్డం చాలా కఠినమైన కార్యం. ఒక్కొక్కటి చాలా భయంకరమైనది. ఒక చిన్న ఉదాహరణ చెప్తే, మనం ఈ 2 సంవత్సరాలు అనుభవించాం కదా, కరోనా. ఇవన్నీ ఒక శాంపులే. దీనికి మించి అనేక రెట్లు తీవ్రమైన కీడైన కార్యాలు లోకంలోనికి రాబోతున్నాయి. వాక్యం ఏం చెప్తుందంటే, వాటిలో నుండి తప్పించబడాలి అంటే నువ్వు నా వాక్యాన్ని నీలోనే కాపాడుకోవాలి. వాక్యం నీలోనే ఉండాలి. నువ్వు వాక్యాన్ని కాపాడుకుంటే నేను నిన్ను కాపాడుకుంటాను. ఇదే దేవుడిచ్చే వాగ్దానము. అందులో ఏం చెప్తున్నా చూడండి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం, నేను చెప్పిన వాక్యమును నువ్వు గైకొంటివి కనుక భూ నివాసులందరినీ శోధించుటకును లోకమంతటి మీదకి రాబోవు శోధన కాలంలో తప్పించబడినట్లు నేను నిన్ను కాపాడెదను. అప్పుడు ఏం చెయ్యాలి? మనం విశేషంగా కాపాడుకోవాల్సింది దేవుని యొక్క వాక్యాన్ని కాపాడుకోవాలి. మీరు చదువుతున్నారు, వింటూ ఉన్నారు, ధ్యానిస్తున్నారు. దేవుడు మీకు చెప్పిన యొక్క మాటలు, వారే మీ దగ్గర కొన్ని మాటలు మాట్లాడి ఉంటారు. ఆ మాటలు అన్నీ కాపాడుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వాక్యమును కాపాడుకోలేని స్థితి ఎప్పుడు కలుగుతుంది? ఎప్పుడు ఆ వాక్యాన్ని కోల్పోతూ ఉన్నారు? అలా అని మీరు చూస్తే బైబిల్లో కొన్ని కార్యములు చెప్పబడి ఉన్నాయి. మొదట యేసుక్రీస్తు ఈ లోకంలో జీవించినప్పుడు తన శిష్యులను పిలిచి విత్తేవాని ఒకని గురించి ఒక కార్యాన్ని వారికి చెప్పడం ఆరంభించారు. మత్తయి సువార్త 13వ అధ్యాయం 3 నుండి 8 వరకు ఉండే వాక్యాల్లో అది చెప్పబడింది. నేను చాలా వేగంగా మీకు చదివినిపిస్తాను. ఆయన వారిని చూచి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పాను. ఎట్లనగా, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలువెళ్ళెను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడెను. పక్షులు వచ్చి వాటిని మింగివేసెను. కొన్ని విత్తనాలు చాలా మన్నులేని రాతి నేలను పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున
అవి వెంటనే మొలచెను గాని సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున అవి ఎండిపోయెను. కొన్ని విత్తనాలు ముండ్ల పొదల్లో అవి పడెను, ముండ్లు పొదలు ఎదిగి వాటిని అణిచివేసెను. కొన్ని విత్తనాలు మంచి నేలను పడెను, ఒకటి 100 ఒకటి 60 ఒకటి 30 ఫలించెను. అప్పుడు చూడండి, ఆయన చెప్పే ఆ వాక్యం దేన్ని సూచిస్తుందంటే, దేవుడు అక్కడ ఉపమాన రీతిలో చెప్పిన విత్తనములు వాక్యమును సూచిస్తున్నాయి. అందులో ఆయన చెప్తున్నది, నా వాక్యమే ఆ విత్తనము. ఆ విత్తనము విత్తబడింది. దేని మూలంగా కోల్పోతున్నారు? వాక్యాన్ని ఎప్పుడు కోల్పోతున్నారు చూడండి. అదే మత్తయి సువార్తలోని మొదటి కార్యంగా ఆయన చెప్తున్నది. మత్తయి సువార్త 13వ అధ్యాయం 19వ వాక్యంలో, ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపకయుండగా దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడిన దాన్ని ఎత్తుకొని పోవును. వాడు త్రోవ పక్కన విత్తబడిన వాడు. ఆయన శిష్యులకి ఏమీ అర్థం కాలేదు. మొదట అకస్మాత్తుగా ఎందుకు ఈ కార్యాలు చెప్తున్నారు? ఒకడు విత్తేవాడు వెళ్ళాడు, విత్తనాలు చల్లుతున్నాడు. కొన్ని విత్తనాలు ఆ మార్గం పక్కనే పడిపోయాయి, కొన్ని విత్తనాలు రాళ్ళ మీద పడుతున్నాయి. ఈయనేం చెప్పాలనుకుంటున్నారు? యేసు తన యొక్క శిష్యులను మాత్రమే పిలిచి ఆ విత్తనముల యొక్క ఉపమానాన్ని చెప్తున్నారు. నేను మీకు ఉపమానంగా చెప్పాను కదా, దాని యొక్క నిజమైన అర్థం ఏంటో తెలుసా? వాక్యము, మార్గం పక్కనే పడిపోయిన వాక్యము అనేది, ఒకడు దేవుని యొక్క వాక్యాన్ని వినియు ఆ వాక్యాన్ని గ్రహింపకుండా ఉంటాడు. అటువంటి యొక్క మనుషుల్లో నుండి ఆ పక్షులు వచ్చి విత్తనాలు తినివేసినట్లుగా సాతాన్ అనేవాడు వచ్చి ఆ వాక్యాన్ని తీసి భక్షించి వేస్తున్నాడు అని యేసే చెప్తున్నారు. అప్పుడు మొదటి కార్యము, ఎవరు ఆ వాక్యాన్ని కోల్పోతున్నారు, కాపాడుకోలేకపోతున్నారు అంటే, ఒక వాక్యాన్ని చదివితే, ఒక వాక్యాన్ని పొందుకుంటే ఆ వాక్యమును గూర్చిన ఎటువంటి గ్రహింపు లేనివారు. కొంతమందిని మీరు చూస్తారు, ఏదో ఒక వాక్యాన్ని చదవమని చెప్తే కంఠస్థ పెట్టినట్టుగా చెప్పినట్టు చెప్తుంటారు. అది ఏం చెప్తూ ఉంది, అందులో ఏం మాట్లాడి ఉన్నారు, మనతో ఏంటి సంభాషిస్తూ ఉంది, దాని గురించి వారికి కలతే లేదు. నేను నా పరిచర్యలో చాలామందిని చూసి ఉన్నాను. నేను కొంతకాలం సంఘం నడిపించే అనుభవంలో కూడా ఉండి ఉన్నాను. అప్పుడు అనేక మంది ప్రజలు నేను చూసి ఉన్నాను. దేవుని యొక్క వాక్యాన్ని వింటారు, నోట్లో కూడా వారు రాసుకుంటారు. కానీ ఆ వాక్యం వారు నిలవకుండానట్లుగా దాని గురించి తెలుసుకోవాలి, లేకపోతే గ్రహించాలి అని వారిలో ఎటువంటి భారం కలిగి ఉండరు. ప్రార్థనలో ఉండేటప్పుడు, ఒక సందేశాన్ని వినేటప్పుడు ఆ నొరిపి వింటూ ఉంటారు. ముగించబడగానే చూస్తే వేరే కార్యాలకి వేగంగా మారిపోతుంటారు. తర్వాత ఇంటికి వెళ్ళాలి, వంటలు వండాలి, భోజనం చేయాలి, బయటికి వెళ్ళాలి, తర్వాత స్నేహితులతో మాట్లాడాలి, ఇది మర్చిపోతాం. ఎప్పుడైతే మీరు పొందుకున్న యొక్క వాక్యాన్ని గ్రహించకుండా పోతున్నారో, ఆ వాక్యం అయితే చెవిలో వినిపిస్తుంది, ఆ వాక్యాన్ని మీరు చదువుతున్నారు, వివరించి చెప్తున్నారు, కానీ గ్రహించలేకపోతే ఆ వాక్యాన్ని గ్రహించలేకపోతున్నారు. గ్రహించపోనట్లయితే ఆ వాక్యం మీ చేతుల్లో నుండి దూరం అవుతుంది. నాకు తెలిసిన ఒక దైవజనుడు ఉండేవారు. ఆయన వయసులో చాలా పెద్దవారు. ఆయన చూడండి, ఒకసారి తన యొక్క సంఘములో ఒక మంచి చాలా పెద్దదైన పరిశుద్ధుడని నేను చెప్పగలుగుతాను. మా రామనాథపురంలో ఒక సంఘమును ఆయన నడిపిస్తూ ఉండేవారు. అందులో ఉండే సంఘ విశ్వాసాల మధ్యలో ప్రేమలో కొరత అనేది ఏర్పడింది. ఏదో ఒక సమస్య, నాకు సరిగ్గా జ్ఞాపకం లేదు. ఆ వారంలో ఆ అయ్యగారు ఒక ప్రసంగం చేశారు. అదేం ప్రసంగం అంటే, ఒకరినొకరు ప్రేమించుకొనుడి, ఈ విధంగా దేవుని యొక్క ఆజ్ఞను నెరవేర్చాలి. దేవుడు మీ దగ్గర ఎదురు చూసేది, నేను మీ దగ్గర ఎలా ప్రేమతో ఉన్నాను, అదే విధంగా మీరు ఇతరుల మీద ఒక ప్రేమను చూపించాలని చెప్తున్నారు. ఆ కూటమి ముగిసింది, ఆరాధన అయిపోయింది, అందరు ఇంట్లోకి వెళ్ళిపోయారు. తర్వాత వారం అందరూ వచ్చారు. అప్పుడు ఆ అయ్యగారు మాట్లాడారు, మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ కలిగి ఉండాలనేది దేవుడు మీకు ఇచ్చిన ప్రధానమైన ఆజ్ఞ. నేను మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నట్లుగా అందరూ ఒకరినొకరు చూసుకుంటున్నారు. గతవారం ఇదే కదా మాట్లాడారు, గతవారం ఇదే మాట కదా చెప్పారు. ఒకవేళ మర్చిపోయారేమో, అదే పుస్తకాన్ని ముందు పెట్టుకుని అదే చదువుతూ మాట్లాడుతున్నారేమో అని అలా అనుకుని మాట్లాడారు. కానీ పెద్దవారు కాబట్టి ఏం చెప్పలేకపోయారు, నిశ్శబ్దంగా ఉండి విన్నారు. అదే సందేశం 3వ వారం వచ్చింది. 3వ వారం కూడా ఇదే సందేశం. అప్పుడు కొద్దిగా సనుకుడు మొదలుపెట్టారు. కానీ ఎవరును ఆయన ఎదిరించి అక్కడ మాట్లాడలేకపోయారు.
ప్రసంగాన్ని విని వెళ్ళారు. 4వ వారం వచ్చారు. 4వ వారం అదే వాక్యాన్ని ప్రసంగం చేశారు. ఇది తట్టుకోలేక ఒక సంఘ పెద్ద నిలబడి మాట్లాడయ్యా, ఈ సందేశం ఆల్రెడీ 3 వారాలు మీరు మాట్లాడారు, ప్రేమించడం గురించి మాట్లాడారు అని చెప్పారు. అప్పుడు ఆయన ఏం చెప్పారంటే, నేను 3 వారాలు మాట్లాడని నాకు తెలుసు, 3 వారాలు మాత్రమే కాదు, నేను మాట్లాడే సందేశం మీరు గ్రహించేంత వరకు 300 వారాలైనా నేను అదే మాట్లాడతాను. మీకు ప్రతిదినం ఒక్కొక్క మాట మాట్లాడాలి. నువ్వు దాన్ని విని విని అది ఉట్టిదే తీసుకుని పెట్టి వెళ్ళిపోతావు. నీవు దేవుడి యొక్క వాక్యాన్ని గ్రహించుకున్నట్లయితే, అందులో చెప్పబడిన విషయాలు నువ్వు అనుసరించినట్లయితే, దాన్ని అనుసరించేంత వరకు మాట్లాడతానన్నారు. అప్పుడే విషయం వారికి అర్థమైంది. మొదటి వారం మాట్లాడి సంఘంలో ఏ రియాక్షన్ ఉందని చూశారు. పాత విధంగానే ఒకరి మీద ఒకరు ప్రేమ లేకుండా గొడవలాడుతూ ఉన్నారు. తర్వాత వారం మాట్లాడేటప్పుడు గమనించారు, వారి జీవితంలో ఎటువంటి మార్పు లేదు. 3వ వారం గమనించి చూశారు, అది అలానే ఉంది. అప్పుడు ఆయన చెప్పారు, 3 వారాలు ప్రసంగం చేసి ఏంటి ప్రయోజనం? మీ జీవితంలో ఇంకా వాక్యాన్ని మీరు గ్రహించలేకపోయారే. మీరు గ్రహించేంత వరకు అదే వాక్యమే. అప్పుడే వారి దగ్గర ఉన్న తప్పుని గ్రహించగలిగారు. నిజానికి చూడండి, దేవుడు మాట్లాడే మాట ఒక్కొక్క దినం ఉదయాన్నే మనం దేవుని యొక్క పాద సన్నిధిలో వేచి ఉండేటప్పుడు దేవుడు ఒక వాక్యాన్ని మనతో మాట్లాడతారు. ఒక వాక్యం ద్వారా మనతో మాట్లాడతారు. బైబిల్ మూలంగా మనతో మాట్లాడతారు. ఆయన ఏదైతే మాట్లాడారో దానిని మీరు గ్రహించగలగాలి. ఆ విధంగా గ్రహించకుండానట్లయితే, ఆ వాక్యమును గురించి మీరు బాధపడనట్లయితే, ఆ వాక్యము పక్షుల వలె శత్రువు వచ్చి తినివేస్తాడు. అప్పుడు చూడండి, మార్గం పక్కన విత్తనాలు ఉన్నాయి, గమనించబడకుండా ఉన్నాయి, గ్రహించలేనటువంటి వాక్యం. ఆ పక్షి శత్రువు అని వాక్యం చెప్తూ ఉంది. సాతాను వచ్చి ఆ విత్తనాలను తిని వెళ్ళిపోతున్నాడు. అలా అంటే మిమ్మల్ని బలపరచాల్సిన వాక్యం, ఆ వాక్యంలో ఉండే ఆ శక్తి, ఆ వాక్యంలో ఉండే యొక్క బలం సాతాన్ని బలపరుస్తుంది. పక్షి తింటే అది బలం పొందుకుంటుంది కదా, దానికి అది ఆహారం అయిపోతుంది. ఆ ఆహారం మీకు సంబంధించిన ఆహారం. అది మిమ్మల్ని బలపరచడానికి దేవుడు అనుగ్రహించినది. అప్పుడు వాక్యం చెప్తుంది, మీరు దేవుని యొక్క మాటలను గ్రహించని పక్షంలో ఉన్నట్లయితే మీరు పొందుకున్న యొక్క వాక్యాన్ని మీరు కోల్పోతారు. అది ఎవరి చేతికి వెళ్తుంది? సాతాను చేతికి వెళ్ళిపోతుంది. అప్పుడు దేవుడి యొక్క వాక్యం చెప్తుంది, మీరు పొందుకున్న వాక్యాన్ని మొదట మీరు కూర్చొని గ్రహించగలగాలి. దాన్ని మీ జీవితంలో అభ్యసించండి, నడవడికలో తీసుకుని రావాలి. ఆ వాక్యం నిమిత్తం భారం కలగాలి. ఆ వాక్యం ఈ విధంగా చెప్పింది, నేను ఇంకా చేయలేకపోయినా అది చెయ్యాలి అని ప్రయాసపడండి. అదే దేవుడి యొక్క వాక్యం చెప్తుంది. తర్వాత 2వ కార్యం చూడండి, ఆ విత్తనం పడిన తర్వాతి స్థలం ఏం రాయబడింది? దానికి ఆ యొక్క వేర్లు కలగనందువలన ఆ విత్తనము ఎండి మాడిపోయింది. మత్తయి సువార్త 13వ అధ్యాయం 20-21 వాక్యములు. రాతి నేలను విత్తబడిన వాడు వాక్యమును విని దాన్ని వెంటనే సంతోషంగా అంగీకరిస్తున్నాడు. ఈ వ్యక్తులు చాలా ప్రమాదమైన వారు. చూసిన వెంటనే మనం మోసపోతాం. ఏంటి ఇంత వైరాగ్యంగా అంగీకరిస్తున్నాడని. వెంటనే వాడు అవును సాధించేది, ఇచ్చేద్దాం, వచ్చేద్దాం అని చెప్తాడు. వాక్యం చెప్తుంది, సంతోషంతో దాన్ని వాడు అంగీకరిస్తాడు. అయితే అతనిలో వేరు లేనందున కొంతకాలమే ఆ యొక్క వాక్యంలో నిలుచును గాని, వాక్యము నిమిత్తం శ్రమయైనను హింసైనను కలుగుగాని అభ్యంతరపడును. అప్పుడు వాక్యాన్ని ఎప్పుడు కోల్పోతున్నారంటే, తనలో తనకి వేరు లేకపోవడం బట్టి. ఈ వేరు అనేది దేని సూచిస్తుందంటే, దేవుని దగ్గర దేవుని యొక్క వాక్యం మీద పెట్టే వైరాగ్యంను సూచిస్తుంది. ఈ దేవుని యొక్క వాక్యం, ఆ వైరాగ్యం మనకు ఉండాలి. తర్వాత విశ్వాసం అనేది కావాలి. ఈ దేవుని యొక్క వాక్యం అనే యొక్క విశ్వాసాన్ని కలిగి ఉంటే ఆ వాక్యాన్ని మీరు కోల్పోరు. మనం అనేక సందర్భాల్లో బైబిల్లో ఉండే వాక్యమని అనుకుంటున్నాం. దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క వాక్యం అనే విశ్వాసం ఒక మనుషుల్లో ఉండాలి. ఆ వాక్యాన్ని మనం పొందుకుని ఉన్నాం. ఆ వాక్యాన్ని దేవుడు మనలోనికి అనుగ్రహించారు. ఆ వాక్యం ఘనత కలిగినది. ఈ వేరు మనలో ఉండాలి. రెండవది, ఆ యొక్క వాక్యానికి ప్రాణమే ఇచ్చినట్లుగా సమ్మతించే విధంగా వారు వైరాగ్యం గలవారుగా, వాక్యం నిమిత్తం వైరాగ్యాన్ని చూపించేవారు. అలా ఉండేవారే ఆ వాక్యాన్ని వారు కోల్పోరు. అలా లేని పక్షంలో ఒక ఉపద్రవం వస్తే, ఒక తడబాటు వస్తే, లేదైనా ఒక ఆశ చూపిస్తే
ఆ వాక్యాన్ని విడిచిపెట్టి, పిలుపుని విడిచిపెట్టి మార్గం నుండి తప్పిపోతారు. అదే దేవుడి యొక్క వాక్యం చెప్తుంది. స్టెఫెన్ని చూడండి, స్టెఫెన్ని తీసుకుని వచ్చి నిలబెట్టి భయపెట్టి రాళ్లతో కొట్టి చంపబోతున్నని చెప్పేటప్పుడు వాడు దాన్ని సంతోషంగా అంగీకరించాడు. ఆ స్థలంలో వైరాగ్యంతో నింపబడి మాట్లాడాడు. ఆ వైరాగ్యం దేని మీద కలిగి ఉన్న వైరాగ్యం? దేవుని యొక్క వాక్యం మీద కలిగిన వైరాగ్యం. దేవుని యొక్క వాక్యం మీద కలిగి ఉన్న వైరాగ్యం. వెంటనే అక్కడ ఉన్న వారందరూ రాళ్ళతో కొట్టడానికి రాళ్ళు తీసుకున్నారు. రాళ్ళంటే చిన్న చిన్న రాళ్ళు కాదు, పెద్ద పెద్ద రాళ్ళై ఉంటాయి. రాళ్లతో కొట్టి చంపడం అనేది ఆ దినాల్లో ఒక అలవాటు అయ్యింది. అటువంటి కార్యాలు వచ్చినప్పుడు కూడా ఆయన వాక్యానికి, ఆ మాటకు సాక్ష్యంగా నిలబడ్డాడు. మొదటి శతాబ్దంలో జీవించిన అనేకులు రక్త సాక్షులుగానే మరణించారు. వారిలో ఆ వైరాగ్యం అనేది ఉండేది. వైరాగ్యం అనే వేరు లేనట్లయితే మీరు నిలబడలేరు. అపోస్తలుడైన పేతురుకి ఒక కాలంలో వైరాగ్యం అనేది లేదు. వాక్యం, దేవుడు మాట్లాడిన ప్రతి మాటను నేరుగా విన్నారు. యేసు కొండపై ప్రసంగం చేసినప్పుడు ఈయన కూడా అక్కడే కూర్చున్నారు. 5,000 మందికి ఆయన రొట్టెను పంచేటప్పుడు ఈయన కూడా ఒక బుట్ట తీసుకుని వెళ్ళి పంచేచ్చారు. యేసు అందరితో మాట్లాడిన అన్ని మాటలు పేతురుకి తెలుసు. కానీ ఆయన యేసుని ఒకానొక సమయంలో తృణీకరించడం మొదలుపెట్టారు. యేసుని సెలవులో వేయినట్లుగా తీసుకుని వెళ్తున్నారు. చలి కాచుకునే స్థలంలో వెళ్ళి కూర్చుంటున్నారు. అప్పుడు పనిచేసే ఒక స్త్రీ వచ్చి ఆయన దగ్గర, నువ్వు క్రీస్తుతోనే ఉన్నవాడవే కదా అని అడగగానే ఉపద్రవం, ఇబ్బందులు వచ్చేస్తాయని భయపడి ఆయన నాకెవరో తెలియదు అని చెప్పి శపించడం, సత్యం చేయడం మొదలుపెట్టాడు. అప్పుడు చూడండి, ఒక మనుషుల్లో వేరనేది లేనట్లయితే మీరు నేరుగా యేసు దగ్గర కూర్చునే ఒక మాటలు విన్నా కూడా, దేవుని యొక్క వాక్యాన్ని పొందుకున్నా కూడా మిమ్మల్ని మీరు కాపాడుకోలేక మీరు తడబడి పడిపోతుంటారు. ఇదే పేతురు పరిశుద్ధాత్మలో నింపబడి 11 మందితో కలిసి నిలబడినప్పుడు, ఇప్పుడు ఆ పేతురుని మనం చూసేది వైరాగ్యంతో నింపబడిన పేతురు. దేవుని నిమిత్తం మరణించడానికి సిద్ధమైన ఒక పేతుర్ని, దేవుడు ఒక వాక్యాన్ని పొందుకున్న, ఆ పిలుపుని పొందుకున్న ఒక పేతుర్ని. పేతురును కూడా అదేవిధంగా చివరిలో సిలువలో వేసి చంపాలని అనుకున్నారు. పేతురు అక్కడ వాలంటీర్గా చెప్తున్నాడు, యేసుని మీరెలా సిలువ వేశారో అదేవిధంగా మీరు నన్ను సిలువలో వేయకూడదు. ఆయనలాగా సిలువలో వేలాడబడ్డాన్ని నేను అర్హత పొందుకున్నవాడిని కాదు. ఆయన నేరుగా సిలువలో వేసినట్లయితే నన్ను తలకిందులుగా సిలువలో వేయండి అని చెప్తున్నాడు. ఒక వ్యక్తి తలక్రిందులుగా వేలాడితే ఎంత కష్టమో అది మీకు తెలుసు. తలక్రిందులుగా నిలబడే చూస్తే శరీరంలో ఉండే రక్తమంతా తలలోకి దిగొచ్చి కళ్ళంతా ఎరుపెక్కి తల నొప్పి పెట్టి వాపు వచ్చి తల వేదన ఆరంభమవుతుంది. ఇందులో సిలువలో ఒకటి కొట్టి ఆయన్ని తలకిందులుగా తీసుకుని వచ్చి ఆయన్ని నిలబెట్టారు. ఇవన్నీ దేనివల్ల వస్తున్నాయి? ఉపద్రవం వచ్చేటప్పుడు, శోధన వచ్చేటప్పుడు, కృంగుదల వచ్చేటప్పుడు, ఒక మనుషుల్లో వేరనేది లేకపోతే, ఆ వైరాగ్యమే లేకపోతే, వాడు ఎంత వాక్యాన్ని వినినా, ఎంత మటుకు ధ్యానించినా వాటిని వాడు కోల్పోతాడు. అప్పుడు దేవుడు ఏం చెప్తున్నారు? వైరాగ్యం అనేది లేకుండా వినేవారు, విశ్వాసమే లేకుండా వినేవారు. దేవుడి యొక్క మాట, దాని యొక్క బ్రహ్మాండం మీకు నచ్చుతుంది, అందులో ఇంత అర్థముందా మీకు నచ్చుతుంది. కానీ ఆ వాక్యానికి సాక్ష్యంగా నిలబడ్డానికి వీరిలో కావలసినంత యొక్క బలము లేదు, వైరాగ్యమును లేదు. అటువంటి వారే తృణీకరించి వెళ్ళిపోతున్నారు. 3వ కార్యం ఎప్పుడు కోల్పోతున్నారు చూడండి, లోకం యొక్క కళతో, ఐశ్వర్యం యొక్క మైకముతో. మత్తయి సువార్త 13వ అధ్యాయం 22వ వాక్యంలో యేసే తాను చెప్పిన ఉపమానములకు అర్థం కూడా చెప్తూ ఉన్నారు. ఏం చెప్తున్నారు చూడండి, ముండ్ల పొదల్లో విత్తబడిన వాడు వాక్యము వినువాడే గాని ఐహిక విచారమును, ధనం మోహమును ఆ వాక్యమును అణచివేయును గనుక వాడు నిష్ఫలుడవును. వాడి యొక్క వాక్యాన్ని ఎప్పుడు కోల్పోతున్నారు అని అంటే, ఐహిక విచారములు. కొంతమంది చూస్తే దేన్ని చూసినా కలత చెందుతూనే ఉంటారు. యేసు చెప్పారు, రేపటి దినమును గూర్చి కలత చెందకండి. రేపటి దినం గురించి ఆ దినం కలత చెందుతుంది. ఆకాశంలో పక్షులను గమనించి చూడండి, అవి విత్తట్లేదు, కోయట్లేదు, అవి ధాన్యములు తీసుకుని వెళ్ళి భద్రపరచట్లేదు. కానీ ఆ యొక్క పరమ తండ్రి వాటిని జీవింపజేస్తున్నారే. ఏమి తిందమో, ఏమి తాగుదమో అని ఎందుకు కలత చెందుతున్నారు? ఆ అడవి పువ్వులను గమనించి చూడండి, అవి
పని చేయట్లేదు, ప్రయాసపడట్లేదు. కానీ సాలొమోను మొదలుకొని ఇప్పటి వరకు ఎవరును ధరించని అనేకమైన వర్ణములతో తను తాను అలంకరించుకుంటుంది. అప్పుడు అంత మటుకు నేను మీ మీద ఘర్షణ గలవాడిగా ఉంటున్నాను అని దేవుడు చెప్తూ ఉన్నారు. కొంతమందికి ఏది చూసినా కలత. మార్త, మరి అనే ఇద్దరు సహోదరులు ఉన్నారు. అందులో యేసు వారింటికి వెళ్ళినప్పుడు మరియా యేసు యొక్క పాద సన్నిధిలో కూర్చొని ఆయన చెప్పే మాటలు వినడానికి జాగ్రత్తగా ఉంది. కానీ మార్త లోపలికి వెళ్ళి యేసు వచ్చారని చెప్పి చేతులు కాలు పని చేయట్లేదు. ఆయనకి ఏదైనా వండాలి, ఏదైనా ఇవ్వాలి, ఉపచారం చేయాలని పరిగెత్తింది. కానీ ఆ మరియ వెళ్ళి యేసు పాదం దగ్గర కూర్చోగానే, ఇలా చూడగానే ఆమెకు కోపం వస్తుంది. నేను ఒక్కదాన్నే కష్టపడుతూ ఉన్నాను, ఆమె జమ్మనేలు కూర్చుందే అలా అని చెప్పి వచ్చి యేసు దగ్గర కంప్లైంట్ చేస్తుంది. ఇక్కడ ఏం చెప్తుందో చూడండి. యేసయ్యా, నేను ఒక్కదాన్నే కష్టపడుతూ ఉన్నాను, ఈమె వచ్చి నీ పాదం దగ్గర కూర్చుని మీరు మాట్లాడేది వింటుంది, కొంచెం కూడా ఆమెకి బాధ్యత లేదు. అప్పుడు యేసు చెప్పింది, నువ్వు విస్తారమైన పనుల బట్టి కలచింతున్నావు, నీ మనసు కలతలతో నింపబడి ఉంది. కానీ మరియా తన నుంచి తీసివేయబడిన ఒక మంచి భాగంని ఎన్నుకుంది అని చెప్తున్నారు. అదే దేవుడు అడుగుతున్నారు. కలత చెందడం బట్టి ఎవడు తన శరీరంలో చిన్న కర్రను కూడా పెంచలేడు, తగ్గించలేడు. దేవుడు చూసుకుంటారు అనే ఒక నమ్మిక మనల్ని ఎప్పటికీ అవమానపరచనివ్వదు. ఈ కలతలు వచ్చేటప్పుడు, లోకానుసరమైన కలతలు వచ్చేటప్పుడు అది దేవుని యొక్క వాక్యాన్ని అనగదొక్కుతుందట. మన హృదయంలో పొందుకున్న యొక్క వాక్యం అది అలాగా అనగద్రొక్కడం మొదలుపెట్టి అది బలమే లేకుండా పోయి ఆ వాక్యం బలం ఇవ్వకుండా పోతుంది. దీని మించి వేరొక ఆపద ఉంది. అది ఏంటంటే ధనము మీద మోహం, ఐశ్వర్యం మీద ఒక ఆశ. ఇది యేసు చెప్పింది, ఇది ఆయన చెప్తున్నారు. ఐశ్వర్యం మీద ఆశ ఒక విధమైన ఆశ, ఒక విధమైన మోసం కలిగితే అది నేరుగా దేన్ని బాధిస్తుంది అంటే మీ హృదయంలో మీరు పొందుకున్న దేవుని యొక్క వాక్యాన్ని అది బాధిస్తుంది. కలత ఏ విధంగా యొక్క వాక్యాన్ని అనగదొక్కుతుందో ధన వ్యామోహం ఆ వాక్యాన్ని నొక్కివేస్తుంది. ఇది యేసు చెప్పారు. ఇప్పుడు మీరు ఆలోచన చూడండి. ఈ యొక్క దినాల్లో అనేక మంది సేవకులు, అనేక మంది సంఘ బోధకులు ధన మోహాన్ని గురించే మాట్లాడుతున్నారు. ఈ లోకంలో మీరు యేసుని అంగీకరిస్తే అనేక కార్లకు అధిపతులు అవ్వచ్చు, మీరు యేసుని అంగీకరిస్తే అనేక ఇల్లు మీరు కట్టుకోవచ్చు, మీరు యేసుని అంగీకరిస్తే దీని గురిండే రండి అని పిలుస్తుంటారు. ఒక మనిషిని క్రీస్తుకి దగ్గరకు వచ్చే ఒక వ్యక్తిని మీరు ఐశ్వర్యం వైపు వాడిని నడిపిస్తే వాడి యొక్క ప్రార్థన ఐశ్వర్యం గురించే, అభివృద్ధి గురించి, వాడి యొక్క మనసు ఐశ్వర్యం గురించి, అభివృద్ధి గురించి. ఈ ఐశ్వర్యం మాత్రమే కాదు, ఐశ్వర్యమే లేకుండా దాని మీద ఒక మోహం కలిగినట్లయితే కూడా ఆ మోహం దేవుని యొక్క వాక్యాన్ని అణిచివేస్తుంది. అప్పుడు మీరు చెప్పండి, ఐశ్వర్యాన్ని చూసి మోహించమని చెప్తున్నారే, ఐశ్వర్యంను కోరుకోండి అని చెప్తున్నారే, ఐశ్వర్య నిమిత్తం ప్రార్థన చేయమని చెప్తున్నారే, ఐశ్వర్యంను కోరుకోమని చెప్తున్నారే. అది ఎంత పెద్ద కార్యమో ఆలోచించి చూడండి. ఇందులో ఏది మీకు అవసరమో అది తండ్రి అయిన దేవునికి తెలుసు. మొదటిగా దేవుని యొక్క రాజ్యాన్ని, నీతిని వెతకండి. అనేక మంది లోకం గురించి కలత చెందమని చెప్తుంటారు, అనేక మంది దీని గురించే వెళ్తూ ఉన్నారు. అనేక మంది సేవకులు స్టేజ్ మీద నిలబడి మాట్లాడేటప్పుడు చెప్తున్నారు, మీరు ఎలా ధనవంతులు అవ్వవచ్చు, ఎలా ఐశ్వర్య సంపన్నంగా మారవచ్చు, క్రీస్తు దగ్గరికి రండి, మా సంఘానికి రండి, దేవుడు మిమ్మల్ని ఐశ్వర్యవంతులుగా మార్చివేస్తారు అని అంటుంటారు. దేవుడు చెప్తున్నది, ధనం మీద యొక్క మోహమును, ఆశ కలిగినట్లయితే అది వాక్యమును నలగొట్టేస్తుందని చెప్తున్నారు. ఇప్పుడు దీన్ని నమ్మి ఒక గుంపు ప్రజలు సంఘానికి వెళ్ళటం, ఈ ఆశీర్వాదం గురించి మాట్లాడే సేవకుల్ని వెంబటించడం చేస్తున్నారు. ఇంకో వాక్యం ఏం చెప్తుందో తెలుసా? ఇహలోకం నిమిత్తం నా దగ్గరికి వచ్చేవాడు అందరికంటే పరితాపం నొందదగినవాడు. ఇహమంటే ఏంటి? ఈ లోకానుసారమైన జీవితం గురించి మాత్రం నా దగ్గరకు వచ్చేవాడు. వాడి యొక్క మాటలు, నడవడిక, ప్రార్థన, వారి యొక్క ఎదురు చూపు అన్నీ లోకాన్ని చూస్తూనే ఉన్నాయి. అందులో కొంతమంది సేవకులు, అందరు సేవకులు కాదు, కొంతమంది సేవకులు ఖచ్చితంగా దాన్ని బోధిస్తూ ఉంటారు. మీరు ఆశీర్వాదాన్ని పొందుకోవాలి, ఆశీర్వాదాన్ని పొందుకోవాలి, ఐశ్వర్యాన్ని పొందుకోవాలి. యేసు చెప్పిన ఆశీర్వాదం వేరు, వీరు అనుకునే ఆశీర్వాదం అనేది వేరు. ఆ ఐశ్వర్యం మీద మోహం, మైకం కలిగినట్లయితే, ధనవంతులు అవ్వాలని కోరుకున్నట్లయితే, ధనాశ అనేది అన్ని కీడులకు వేరుగా ఉందని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. అది చేసే కార్యం దేవుని యొక్క వాక్యాన్ని మీరు అది కోల్పోయే విధంగా చేస్తుంది. అదే వాక్యం చెప్తుంది. ఐహిక విచారమును,
ధన మోహమును. మత్తయి సువార్త 13వ అధ్యాయం. ముండ్ల పొదల్లో విత్తబడినవాడు వాక్యమును వినబడినవాడిగా ఉండి లోకం యొక్క కలతను, ధన మోహమును, ఆ వాక్యంను అణిచివేయడం బట్టి, ఈ ఐహిక విచారమైనా సరే, లోకం యొక్క ఐశ్వర్యమైన దేవుని యొక్క వాక్యాన్ని అణిచివేయడమే దాని యొక్క గుణాతిశయం. అది అణిచివేయడం వల్ల వాడు బలమును కోల్పోతున్నాడు, ఆ వాక్యమును కోల్పోతూ ఉన్నాడు. ఇది దేవుని యొక్క వాక్యం చెప్తుంది. వాక్యమును కాపాడుకోండి. నేను మీకు ఇచ్చిన వాక్యమును కాపాడుకోండి. తర్వాత కార్యం చూడండి, విశ్వాసమును కాపాడుకోవాలి. దేవుని మీద మనం కలిగి ఉన్న విశ్వాసమును కాపాడుకున్నట్లుగా మనం పిలువబడి ఉన్నాం. 2 తిమోతికి రాసిన పత్రిక 4:7 వాక్యం చెప్తుంది చూడండి. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడ ముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకుంటుని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకును అనుగ్రహించును. నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షను అపేక్షించు వారికందరికీ అనుగ్రహించును. దేవుని రాకడయందు ఆయన మనకు తీసుకుని వచ్చే మహా గొప్ప భాగ్యం, నిత్య జీవాన్ని పొందుకోవడానికి దేవుడు మీకు ఒక జీవ కిరీటాన్ని మీకు ఇచ్చి, నిత్య జీవములో మిమ్మల్ని ఉన్నతమైన స్థానంలో దేవుడు పెట్టడానికి ఆయన తిరిగి రాబోతున్నారు. అలా వచ్చేటప్పుడు మీరు మీ విశ్వాసాన్ని దృఢపరుచుకొని జయించిన వారుగా కనబడాలి. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడ ముట్టించి తిని. ఎందు నిమిత్తం పోరాడాను? నా విశ్వాసం కాపాడుకోవడానికి పరిగెత్తాను. విశ్వాసాన్ని కాపాడుకున్నాను. సాతాను యొక్క లక్ష్యమే మీరు దేవుని మీద కలిగి ఉన్న విశ్వాసమే. కొంతమంది చెప్తారు, సాతాను నా మీద దాడి చేయడం, మిమ్మల్ని దాడి చేయడానికి కాదు, మీరంత పెద్ద వ్యక్తులు కానే కాదు, కానీ మీలో ఉండే విశ్వాసం చూడండి, ఆ విశ్వాసాన్ని నాశనం చేయడమే. మీ నమ్మిక యేసు మీద ఉందా? దాన్ని విరగొట్టడమే సాతాను యొక్క పని. యేసు చెప్తున్న దొంగలించడానికి, హత్య చేయడానికి, నాశనం చేయడానికి వస్తున్నాడని. కానీ నేను మీ దగ్గర ఒక ప్రశ్న అడుగుతాను. దొంగలించడానికి, హత్య చేయడానికి, నాశనం చేయడానికి వస్తున్నాడు. సాతాను దాని గురించి వస్తున్నాడు. సాతాను గురించి చెప్పిన మాటలు మీ దగ్గర ఏది దొంగలించడానికి వస్తున్నాడు? ఆలోచన చూడండి. ఏది దొంగలించబోతున్నాడు? మీ డబ్బులైతే వాడికి అవసరమే లేదు. ఎందుకంటే వాడు యేసు ముందునే నిలబడి చెప్పాడు, ఈ లోకమంతా నా చేతికి అప్పగించబడినది, నాకు ఇష్టమైన వానికి నేను దాన్ని ఇస్తానని చెప్పాడు. అప్పుడు వేరే మీ కారునా, మీ కుటుంబానా, లేకపోతే మిమ్మల్ని తీసుకుని ఏం చేయాలి? ఏ ఒకటి కాదు. మీరు దేవుని మీద కలిగి ఉన్న యొక్క విశ్వాసం చూడండి, దాన్ని దొంగిలించడానికి వస్తున్నాడు. మీరు దేవుని దగ్గర పొందుకున్న వాక్యం ఉంది చూడండి, దాన్ని దొంగిలించడానికి వస్తున్నాడు. వాడే చూడండి ఆత్మ సంబంధమైన కార్యాలు దొంగిలించడానికి వస్తున్నాడు. కానీ నేను ఆత్మ సంబంధమైన కార్యాలను అలక్ష్యం చేస్తూ లోకం కార్యం గురించి జాగ్రత్తగా ఉంటాం. ఇది సంపాదించాలి, అది సంపాదించాలి, అది కొనాలి. ఇది ఎవరు ఏమీ చేయలేరు. అది పరలోకానికి కూడా రాదు. సాతానికి అది అవసరం లేదు, మనకి మాత్రమే అది అవసరమై ఉంది. దీన్ని పెట్టుకుని మనం ఏం చేస్తాం? అప్పుడు వాక్యం చెప్తుంది, విశ్వాసాన్ని కాపాడుకోవాలి. దేవుని మీద ఒక నమ్మిక కలిగి ఉన్నారు కదా, ప్రభువే దేవుడైన ఒక విశ్వాసాన్ని కలిగి ఉన్నారు కదా, దేవుని యొక్క వాక్యం మీద విశ్వాసాన్ని కలిగి ఉన్నారు కదా, దేవుని యొక్క మాటల మీద, దేవుని మీద ఒక నమ్మిక, విశ్వాసాన్ని కలిగి ఉన్నారు కదా. ఆ విశ్వాసాన్ని ఎలాగైనా విరగొట్టాలి. ఆ విశ్వాస స్థితిని మిమ్మల్ని వేరు చేయాలి. అదే అప్పుడు ఈ విశ్వాసాన్ని కాపాడుకుని మీరు పోరాడవలసి ఉంటుంది. ఖచ్చితంగా ఒక పోరాటాన్ని మీరు పోరాడై తీరాలి. యూదా గ్రంథం 1:3 విధంగా చెప్పని చూడండి. అందులో ఆయన చెప్తున్నది, నాకు ప్రియులారా, మనకందరికీ కలుగుడు రక్షణ గురించి మీకు వ్రాయవలనని విశేషాక్తి గలవాడిని ప్రయత్నం పడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బౌద్ధ నిమిత్తము. ఇందులో కొత్తగా ఆయన ఒక కార్యం చెప్తున్నారు చూడండి. నాకు దేవుని మీదకి ఒక విశ్వాసం వచ్చేసింది, మీకు దేవుని మీద ఒక విశ్వాసం అనేది వస్తుంది. నేను ఒక కాలంలో అవిశ్వాసగా ఉండేవాడిని. మీరు ఎలా ఉన్నారో నాకు తెలీదు. నేను దేవుడు లేరని చెప్పే ఆ వ్యవస్థలో ఉండేవాడిని, దానిలో పని చేసేవాడిగా ఉండేవాడిని. దాన్ని నేను నమ్మాను, దేవుడే లేరని నమ్మాను. అటువంటి తప్పైన అవిశ్వాసిగా ఉన్న నన్ను దేవుని యొక్క కృప మూలంగా వారిని విశ్వసించే మంచి భాగ్యాన్ని పొందుకున్నాను. మీరు కూడా ఏదో ఒక పరిస్థితుల్లో నుండి దేవుని విశ్వసించే ఒక
నూతన అనుభవాన్ని పొందుకుని ఉండొచ్చు. కానీ బైబిల్ ఇందులో నూతనంగా ఒక కార్యం చెప్తుంది. ఈ విశ్వాసమును దేవుడు ఒక్కసారే ఇస్తూ ఉన్నారు. ఒక్కసారే. ఆ విశ్వాసాన్ని కోల్పోయారంటే మళ్ళీ దాన్ని తిరిగి పొందుకోవడం కష్టం. అందుకే చెప్తున్నారు చూడండి, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన విశ్వాసం. మనకివ్వబడిన విశ్వాసం ఒక్కసారి ఇవ్వబడింది. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన విశ్వాసం నిమిత్తం మీరు ధైర్యంగా పోరాడవలనని మీకు వ్రాయడం అనేది నాకు అవసరమై తోచినది. నేను కొన్ని దినాలు ఒక కార్యాన్ని ఆలోచిస్తున్నా. విశ్వాసం గురించి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. విశ్వాసాన్ని కాపాడుకోవాలి అనుకుంటే మీరు అనేక విషయాల్లో పోరాడవలసి ఉంటుంది. సాతాను దాని నిమిత్తం మీ దగ్గర పోరాడుతూ ఉన్నాడు. ఎలాగైనా మీ యొక్క విశ్వాసాన్ని మీ నుండి తొలగించాలి, దాన్ని నాశనం చేయాలి, దేవుని మీద మీరు కలిగి ఉన్న నమ్మికను తీసివేయాలి. దానికి వాడంతగా ప్రయాసపడుతూ ఉన్నాడు. అప్పుడు మీరు విశ్వాసాన్ని కాపాడుకోవడానికి అనేక స్థలాల్లో పోరాడవలసి ఉంటుంది. మనుషులతో పోరాడాలి, సాతానుతో పోరాడాలి, మీ మనస్సుతో మీరు పోరాడాలి. కొన్ని సందర్భాలు చూడండి, మనం విశ్వసిస్తున్నాం, మనకెందుకు ఇలా సంభవిస్తూ ఉంది? మీ మనసుతో మీరు పోరాడాలి. మీ మనసును మీరు మార్చుకోవాలి, ఆదరించాలి. మిగతా వారైతే వేరే విధంగా. కానీ హృదయం విశ్వాసానికి విరోధంగా మాట్లాడడం మొదలు పెడితే దాన్ని తిరిగి ఇటువైపు లాగడం కష్టం. యోబుకి అంతే. స్నేహితులు వచ్చి మాట్లాడారు, భార్య కూడా వచ్చి మాట్లాడింది. ఇంకా నీ కుటుంబంలో నమ్మకంగా ఉంటున్నావు, దేవుణ్ణి దూషించి ప్రాణాన్ని వదిలిపెట్టంటున్నారు. కానీ యోబు మాత్రం ఏ పరిస్థితుల్లోనైనా తన యొక్క విశ్వాసం నుండి వాడు తిరగనే లేదు. అంతా పోయింది. నేనా తీసుకుని వచ్చాను, దేవుడు ఇచ్చారు, దేవుడు తీసుకున్నారు. ఆయన పరిశుద్ధ నామానికి స్తోత్రం అంటున్నారు. శరీరం బలహీనమైంది. స్నేహితులు వచ్చి పోరాడుతున్నారు, నువ్వు ఈ పాపం చేస్తావు, ఆ పాపం చేస్తావు అని గలిబిలి చేస్తున్నారు. భార్య దేవుని దూషించమంటుంది. పరిస్థితి ఆయనకి వ్యతిరేకంగా అక్కడ ఉంది. ఆయన అంత పోరాటంను పోరాడాడు. ఆ విశ్వాసాన్ని కాపాడుకోవడానికి సాతానుతో పోరాడాలి, మనుషులతో పోరాడాలి, మీ చుట్టూ ఉన్న పరిస్థితుల మీద పోరాడాలి, మీ హృదయంలో పోరాడాలి. హృదయంలో ఒక పోరాటం వస్తుంది. మనం ఏదో తప్పు చేశామని, లేకపోతే మన యొక్క విశ్వాసం కాపాడబడలేదే, ఇలా అనేక విషయాలు వచ్చి ఆ యొక్క విశ్వాసాన్ని కోల్పోయే విధంగా చేస్తాయి. అందువల్ల విశ్వాసాన్ని కాపాడుకోవడానికి జాగ్రత్తగా ఉండాలి. మంచి పోరాటమును పోరాడితిని. చివరిగా దేన్ని కాపాడుకుంటుందో తెలుసా? విశ్వాసమును కాపాడుకుంటుని. దీని నిమిత్తమే నా పోరాటం, దీని నిమిత్తమే ప్రయాసపడుతున్నా. ఇదే చివరిగా నేను కలిగి ఉన్న ఆ యొక్క కార్యం. అదే ఆయన అక్కడ చెప్పడం మనం చూస్తున్నాం. తర్వాత విశ్వాసాన్ని కోల్పోయే విధంగా చేసేది ఎవరు? అలానే చూస్తే ఈ దొంగ సేవకుల యొక్క మాటలు అది వినడం మొదలు పెడితే మన యొక్క విశ్వాసంలో నుండి మనం తొలగిపోతాం. విశ్వాసంలో మనం ఉన్నాం, ఇబ్బందులు కలిగేటప్పుడు విశ్వాసాన్ని కోల్పోతున్నాం. విశ్వాసాన్ని కాపాడుకోవడానికి పోరాడాల్సి వస్తుంది. మనుషులతో చూడండి, దొంగ సేవకుల యొక్క మాటల ద్వారా, దొంగ సేవకుల మూలంగా మన విశ్వాసాన్ని మనం కోల్పోయే విధంగా అవకాశాలని ఉన్నాయి. సాధారణంగా రక్షణ గురించి మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొంచి మీకు వ్రాయవలసి వచ్చెను ఆయన చెప్తున్నారు. ఎవరు? యూదా పత్రికలను చదువుతున్నాం. విశేష శక్తి గలవాడనై పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన విశ్వాసం నిమిత్తం మీరు ధైర్యంగా పోరాడవలనని మీకు వ్రాసి తెలియజేయవలనని అది నాకు అవసరముగా అనిపించింది. ఏలయనగా ఎందుకు ఇది నేను చెప్పాలి అంటే, మన దేవుని యొక్క కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచు మన అద్వితీయ నాథుడు ప్రభు అయిన యేసు క్రీస్తును విసర్జించుచున్నారు. అలా తృణీకరించే భక్తిహీనులైన వారు కొందరు పక్కదారిలో జొరబడి ఉన్నారు. వారు ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచింపబడిన వారు. అప్పుడు ఆయన ఏం చెప్తున్నారంటే, మీకు నేను ఇది రాసి మీకు హెచ్చరికను చేయాలని నేను కోరుకున్నా. ఎందుకు అని అడిగితే, ఒక గుంపు ప్రజల లోపల ప్రవేశించారు. వారు ఎవరు అంటే, దేవుని యొక్క కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరిచి దేవుడి యొక్క కార్యాన్ని ఈరోజు కూడా మీరు చూస్తే అనేక స్థలాల్లో ఇటువంటి మనుషుల్ని చూడవచ్చు. దేవుని యొక్క కృపను, దేవుని యొక్క కనికరాన్ని పాపముతో సహకరించే విధంగా ఉపయోగించేవారు
కృపను ఉపయోగించుకుని కృప అని చెప్పి లోకమిక పాపములను అనుభవించమని చెప్పే సేవకులు. ఇది ఈరోజు నిన్న కాదు, వీడు అప్పుడే ఉన్నాడు మొదటి శతాబ్దంలో. దేవుని యొక్క కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరిచి, చూడండి, ఇచ్చలకు అనుగుణంగా మార్చి అటువంటి ఒక కూటం ఉంది. వారు మీ విశ్వాసాన్ని కోల్పోయే విధంగా చేస్తారు. మీరు ఒక సేవకుని చూస్తేనే కనిపెట్టవచ్చు. వాడు మాట్లాడే మాటలు, వాడి యొక్క నడవడిక, ప్రవర్తించే తీరు స్పష్టంగా అది వాడిని చూపించేస్తుంది. వారు దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క మాటలను, దేవుని యొక్క కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచి ప్రజలను ఈ లోకాసులను ఉంచే విధంగా చేసి, ప్రజలంతా ఈ దినాల్లో మీరు చూస్తే ఒక ఎంటర్టైన్మెంట్ క్రిస్టియానిటీలోకి వచ్చేసింది. ప్రజలు అదే కోరుకుంటూ ఉన్నారు. అక్కడికి వెళ్తే చాలా ఫ్రెష్గా ఉండాలి, అక్కడ బాగా ఆడి పాడి కొనియాడి రావాలి. వారు దేవుని యొక్క కృపను కామోతరత్వానికి దుర్వినియోగపరిచి దొంగ మాటలను బోధించి, ఒకరు చెప్తున్నారు, మీరు దేవునిలోకి వచ్చేసారా, యేసుని దేవునిగా మీరు అంగీకరించారా, ఇక మీరు ఎటువంటి పాపాన్ని చేసినను ఆ పాపం మిమ్మల్ని ఎన్నటికీ మలినపరచదు, ఎందుకంటే దేవుని యొక్క కృప మిమ్మల్ని కాపాడుతుంది అని ఒకరు మాట్లాడుతున్నా. నేనే అది విని ఉన్నా. ఆయన మాట్లాడుతున్నాను, నువ్వు ఒకసారి దేవుని అంగీకరించావు కదా, అప్పుడు మీరు పరలోక నివాసియే. మీరు ఏ తప్పు చేసినా, లోకంలో మీరు దేన్ని అనుభవించినా, అది ఏ ఒక్కరోజు మిమ్మల్ని మలినపరచదు. దేవుని యొక్క కృప మిమ్మల్ని కాపాడుతుంది. దీనికి పేరు కృప కాదండి. అప్పుడు ఈ కృపను వారికి అనుకూలంగా ఉపయోగించుకునే దొంగ సేవకులు, వీరి యొక్క మాటలను మీరు విన్నా, దాన్ని వెంబడించిన ఆ మాటలు రాచపుండులా వ్యాపిస్తాయి. రాచపుండు అంటే తెలుసా? ఆంగ్లంలో చెప్పాలంటే ఒక క్యాన్సర్, రాచపుండు అంటాం. అది ఎలా లోపల వేర్లోని వ్యాపిస్తుందో, వీరి యొక్క మాటలు వాక్యంలో చెప్పబడింది, క్యాన్సర్ వలె వ్యాపిస్తుంది. లోపల క్యాన్సర్ వలె వేర్లోని వ్యాపిస్తుంది. చివరిగా మన యొక్క విశ్వాసాన్ని మనం కోల్పోయి మన యొక్క జీవమునకు ముప్పు తెస్తుంది. అందువల్ల ఏం చేయాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. అబద్ధ సేవకులతో పోరాటం, అబద్ధ బోధనలతో ఒక పోరాటం, మనుషులతో ఒక పోరాటం, మన మనసులతో ఒక పోరాటం, సాతానుతో ఒక పోరాటం. ఎందుకండి? దేవుడి మీద కలిగి ఉన్న యొక్క విశ్వాసాన్ని కోల్పోకుండానట్లుగా దాన్ని కాపాడుకోవడానికి పోరాడవలసి ఉంటుంది. 1 తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వాక్యం చెప్పబడింది, విశ్వాసం యొక్క మంచి పోరాటమును పోరాడు. ఈ పోరాటానికి పేరేంటంటే మంచి పోరాటం. విశ్వాసం యొక్క మంచి పోరాటమును పోరాడు. నిత్య జీవాన్ని పట్టుకోవాలి. దాని నిమిత్తమే నువ్వు పిలువబడ్డాం. అనేక మంది సాక్షుల ఎదుట చక్కగా ప్రకటించేవాడిగా ఉంటున్నావు. మనం దేనికి పిలువబడ్డాం? విశ్వాసమును కాపాడుకోవడానికి. విశ్వాసం నిమిత్తం మంచి పోరాటమును పోరాడి దేవుడు మనకు వాగ్దానం చేసిన నిత్య జీవాన్ని పొందుకోవడానికి. దీని నిమిత్తమే మీరు పిలువబడ్డారు అని వాక్యం చెప్తుంది. విశ్వాసాన్ని కోల్పోవడానికి గల కారణం ఏంటి? అది కూడా వాక్యంలో చెప్తూ ఉన్నారు. 1 తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 9 నుండి 11 వాక్యాల వరకు చూడండి. మళ్ళీ అదే వస్తున్నాయి. ధనవంతులగుటకు అపేక్షించువారు, ధనవంతులు కాదు, ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను ఊరిలోను మనుషులను నష్టములను నాశములను ముంచివేసే అవివేక యుక్తములను హానికరముల అనేక దురాశలను పడుదురు. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దాన్ని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి. విశ్వాసాన్ని కోల్పోయే విధంగా చేసింది ఏంటంటే ధనవంతులు అవ్వాలనే ఆ యొక్క ఆశ. రెండవది ధనాపేక్ష. ఇది సమస్త కీడులకు మూలము. దానిని కొందరు ఇచ్చించడం వల్ల విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకుంటూ ఉన్నారు. నీవైతే దైవజనుడా, వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నట్టుకు ప్రయాసపడము. ఇవన్నీ దేవుని యొక్క గుణములు. ఇది పొందుకోవడానికి మీరు పోరాడాలి. దీనికి వ్యతిరేకంగా క్రియలు చేసే
అనేక విధములైన క్రియలు మనం కోల్పోయే విషయమై చాలా జాగ్రత్తగా ఉండాలి. వీటిని కాపాడుకోవటంలో ఎల్లప్పుడూ మనం జాగ్రత్తగా ఉండాలి. మనం వీటిని కాపాడుకోవాలి అంటే మనం ఏంటి చేయాలి? దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది. కీర్తనల గ్రంథం 119వ కీర్తన 11వ వాక్యంలో, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. అప్పుడు ఏం చేయాలంటే, మొదటి కార్యం దేవుని యొక్క వాక్యమును మీరు మీ హృదయంలో ఎప్పుడునూ పదిలపరుచుకుని ఉండాలి. దావీదు చెప్తున్నారు. దావీదు చూడండి, ఎంతో వసతి. దావీదు తన యొక్క విశ్వాసాన్ని కొన్ని సందర్భాలు అందులో తడబడినా కూడా ఆ విశ్వాసాన్ని కాపాడుకుంటున్నాడు. ఆయన చెప్తున్నారు, నేను పాపము చేసి మీ యొక్క దారి నుండి తప్పిపోకుండానట్లు మీ వాక్యమును, మీ యొక్క మాటను నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను. రెండో కార్యం ఏం చేయాలంటే, దేవుని మీ ఎదుట ఎప్పుడునూ ఉంచుకొని ఉండాలి. వాక్యం చెప్తుంది, దేవుని ఎప్పుడు ఎదుట ఉంచుకోండి. మనం దేవుణ్ణి ఎప్పుడు మనం ముందు ఉంచుతున్నామో ఆలోచన చూడండి. ఒక చర్చకు వచ్చేటప్పుడు, ఒక ప్రార్థనలో కూర్చునేటప్పుడు, అంతే కదా. అప్పుడు ఆ సమయంలో సాతాను మాట్లాడుతూనే ఉంటాడు. ఎందుకంటే దేవుడు ఎదురుగా ఉన్నారు, వీడు దేవుని ఎదుట నిలబడి ఉన్నారు అని. కానీ అక్కడ నేను బయటకు వచ్చిన తర్వాత దేవునికి మనకి మధ్యలో ఉండే యొక్క బంధము మనము తెంచి వేస్తే సాతాను లోపలికి వచ్చేస్తాడు. అప్పుడు ఏం చేయాలంటే, దేవుని ఎల్లప్పుడూ మీ ఎదుటనే నిలిపించాలి. అది ఎలా ఎదుట మనం ఉంచుకోగలం? దేవుడు నాతోనే ఉంటూ ఉన్నారు, ఆయన నా పక్కనే ఉంటున్నారు, ఈ లోకం యొక్క పర్యంత వరకు సదాకాలము నీతో ఉంటానని చెప్పి ఉంటున్నారనే విషయం మీరు ఖచ్చితంగా నమ్మాలి. ఆయన ఉంటున్నారనే ఒక గ్రహింపు మనలో ఉండాలి. దేని చేసినా, మీరు మూయబడిన గది లోపల చేసినా, మీరు ఎవరు చూడట్లేదని చేసినా కూడా అక్కడ దేవుడు ఉన్నారనే ఒక గ్రహింపు మనం కలిగి ఉండాలి. దేవుణ్ణి ఎల్లప్పుడూ నా ఎదుట ఉంచి ఉన్నాను. కీర్తనల గ్రంథం 16వ కీర్తన 8వ వాక్యంలో చెప్తున్నారు, సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. ఆయన నా కుడివైపు ఉన్నారు, ఆయన నాతో పాటే ఉన్నారు. అది నేను తెలుసుకునేటప్పుడు నేను విధంగా తప్పిదం చేయగలను. ఒక మనుషుడు తాను ఒంటరిగా ఉన్నాననే గ్రహింపులో ఉండేటప్పుడు తప్పిదం చేస్తాడు. అప్పుడు దేవుడే నాతో ఉన్నారు, నాతో ఒకరు ఉన్నారు, ఆయన మహాపరిశుద్ధుడు అనే ఆలోచనలు మీరు పెంపొందించుకోవడం వల్ల దేవుని మీ ఎదుట మీరు ఉంచగలరు. యోసేపు తన మార్గాలను అలానే కాపాడుకున్నాడు. యోసేపు తప్పిదం చేయడానికి ఒక అవకాశం దొరికింది. కానీ ఆ అవకాశంలో ఆయన చెప్పేది చూడండి, దేవుని ఎదుట ఇంత పెద్ద పాపం చేసింది ఏ విధంగా అని అడుగుతున్నారు. అలా అంటే ఆయన తెలుస్తుంది దేవుడు నాతో పాటు ఉన్నారనే విషయం. తన యొక్క సోదరులందరూ ఉన్న కాలంలో, నా తండ్రి యొక్క ఇంట్లో నేను ఉండేటప్పుడు కూడా దేవుడు నాతోనే మాట్లాడారు. దర్శనం ద్వారా మాట్లాడారు, రాబోయే కార్యాలను బయలుపరిచారు. నాకు మంచిగా ఒక కార్యం తెలుసు, నా దేవుడు నా తోడుగా ఉన్నారు, నన్ను చూస్తూ ఉన్నారు. ఆయన ఎదుట నేను ఈ పాపం చేయడం ఎలా సాధ్యం అని చెప్పి ఆ పోతిఫర్ యొక్క భార్య పాపం చేసే విధంగా ప్రేరేపించినప్పుడు ఆయన చెప్పిన మాట ఇదే చెప్తుంది. చూడండి, వాడు ఆదికాండం 39వ అధ్యాయం 8వ వాక్యం, అతడు తన యజమాని యొక్క భార్య మాటలకు లోబడక ఆమెను చూసి, ఇదిగో ఈ ఇంటిలో నా దగ్గర ఉన్న వాటిని ఏ కార్యం గురించి ఆయన విచారణ చేయక తన వశమున ఉన్న అన్నిటిని నా చేతికి అప్పగించి ఉన్నారు. ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడూ లేడు. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేన్ని నాకు అప్పగింపగా ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవుని ఎదుట దేవునికి విరోధముగా పాపం ఎలా చేయగలను అంటున్నాడు. అప్పుడు చూడండి, ఆయన చెప్తున్నారు, అన్నీ నాకున్నాయి, పరిస్థితి నాకు అనుకూలంగానే ఉంది, కానీ దేవుడు నా ఎదుట ఉండడం బట్టి ఈ ఘోరమైన దుష్కార్యం నేను ఎలా చేయగలను అంటున్నాడు. యోసేపు తప్పించబడ్డానికి గల కారణాన్ని చూడండి. ఒకటి, పాపం యొక్క మాటలకి ఆయన లోబడలేదు. పాపం వాడికి ఆశ చూపించినప్పుడు కూడా, నువ్వు నాతో ఈ పాపం చేస్తే పోతిఫర్ యొక్క స్థలంలో నువ్వే యజమానుడు అవ్వచ్చు, నువ్వెందుకు ఒక పనివాడి వలె ఉండాలి? పాపం యొక్క మాటలకు వాడు లోబడలేదు. ఒకటి, పాపం మీకు ఆశ చూపించినా మీరు సమ్మతించకుండా ఉండాలి.
రెండవది, దేవుడు మిమ్మల్ని ఉంచిన యొక్క పరిస్థితుల్ని గమనించండి. దేవుడు చూడండి, ఈరోజు మిమ్మల్ని ఆయన రక్తంలో కలిగి మిమ్మల్ని నమ్మి ఉన్నతమైన కార్యములు ఇచ్చి ఎలా ఉంచి ఉన్నారో పరిస్థితులు చూడండి. ఆయన చెప్పేది చూడండి, నాకు అన్ని కార్యాలు ఇచ్చి నన్ను నమ్మి ఆస్తి మొత్తం అంతటికి నన్ను అధికారిగా పెట్టి ఉన్నాడు కదా. పరిస్థితి చూడండి. దేవుడు మీకు ఇచ్చిన ఈ యొక్క భాగ్యం, ఈ స్థలం, ఈ అర్హత ఇంకొక సందర్భంలో దొరుకుతుందా? మీకు దొరకదు. అప్పుడు ఈ పరిస్థితులను కాపాడుకోవడానికి పాపానికి లోబడకుండా ఉండండి. మూడవ కార్యం చూడండి, పాపం చేయడం మూలంగా వచ్చే ఫలితాలను జ్ఞాపకం చేసుకోండి. పాపం యొక్క ప్రతిఫలం ఏంటి? ఆయన చెప్తున్నాడు చూడండి, ఇంత పెద్ద దుష్కార్యము, ఇది దేవుని యొక్క దృష్టిలో ఘోరమైన దుష్కార్యము. ఈ దుష్కార్యానికి నేను లోబడినట్లయితే దేవునికి నాకును మధ్యలో ఉండే ఒక బంధం తెగిపోతుంది. దేవుడు అప్పుడు నా తోడుగా ఉంటున్నారే, మాట్లాడుతున్నారే, ఆ బంధం తెగిపోతుంది. దావీదు పాపం చేసే అవకాశం వచ్చినప్పుడు దాన్నే ఆయన చెప్పాడు, దేవా మీ యొక్క ఆత్మను నా నుండి తీసివేయకండి అంటున్నాడు. అప్పుడు ఆ పాపానికి లోబడకుండానట్లు పాపం యొక్క మాటలకు లోబడకుడి. పరిస్థితులను, దేవుడు మీకు ఇచ్చిన స్థానమును, స్థలాన్ని, మేలును జ్ఞాపకం చేసుకోండి. పాపం యొక్క ప్రతిఫలాలను ఆలోచించండి. నాలుగవ కార్యం, దేవుడు మీతో పాటు ఉండడాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఇవన్నీ మనల్ని మనం కాపాడుకునే ఆయుధములు. ఆ స్వీయ రక్షణ నిమిత్తం పాపం చేయాలని ఆలోచన వచ్చేటప్పుడు మనల్ని కాపాడుకోవడానికి దేవుడు మీతో పాటు ఉన్నారు అనేది మీరు గ్రహించగలగాలి. అదే వాక్యం చెప్తుంది. రెండో కార్యం చూడండి, ఒక మనుషుడు తనని కాపాడుకోలేకుండా పోయి వాడు పాపంలో పడిపోవడానికి గల కారణం ఏంటని అడిగితే, తాను ఉండాల్సిన స్థలములో ఒకడు ఎక్కడ ఉండాలని దేవుడు తీర్మానిస్తూ ఉన్నారో అక్కడ వాడు లేని ఆ సమయంలో పాపం వాడిపై అధికారం చెలాయిస్తుంది. దావీదు అంతే. దావీదు యొక్క జీవితంలో దావీదు అన్నిటిలోనూ దేవునికి నమ్మకంగా ఉన్నాడు. దేవుని స్తుతించాడు, పాడాడు, అనేక కీర్తనలు కూడా రాశాడు. విశ్వాసం మూలంగా గొలియాతును జయించారు. దేవుడు నీతో పాటు ఉన్నారనే సాక్ష్యాన్ని సౌలు కూడా చెప్పి ఉన్నాడు. అన్నీ జరుగుతూనే ఉన్నాయి. కానీ ఒకానొక సమయంలో తాను ఉండాల్సిన స్థలంలో ఆయన ఉండలేకుండా పోవడం బట్టి ఆ స్థలంలో వాడిని పాపం బాధిస్తూ ఉంది. వాక్యం అదే చెప్తుంది, దావీదు పాపంలో పడ్డానికి గల కారణం. 2 సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం 1 నుండి 5 వరకు గల వాక్యాల్లో ఈ సంఘటన చెప్పబడుతుంది. చూడండి, అది వేగంగా చదువుతాను. వసంతకాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున, ఆ కాలం ఏంటి? రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయం వచ్చేటప్పుడు దావీదు యోవాబును అతని వారిని ఇశ్రాయేలునందరినీ పంపగా వారు అమ్మోనియులను సంహరించి రబ్బా పట్టణమును ముట్టడి వేసిరి. అయితే దావీదు యెరూషలేమునందు నిలిచెను. చూడండి, రాజులు బయలుదేరాల్సిన సమయంలో రాజే బయలుదేరి వెళ్ళాలి. మీరు చేయాల్సిన పని మీరే చేయాలి. వేరొకరిని మీరు పంపిస్తే మనం పాపంలో పడే అవకాశం ఉంటుంది. కొంతమంది చూడండి, దేవుడు మాట్లాడి ఉంటారు, నువ్వు ఇది చేయి, అది చేయని. వెంటనే ఒకరోజు ఒక పనివాడు ఉంటాడు, నువ్వు వెళ్ళి ఈ పక్కన వెళ్ళి చెయ్యి, అటువైపు వెళ్ళి చెయ్యి. చూడండి, ఇందులో యోవాబును అతని వారిని, యోవాబు రాజా అండి. యోవాబు దావీదు యొక్క ఒక సేవకుడు, దావీదు యొక్క ఒక మంత్రి, లేకపోతే ఒక సైన్యాధిపతి. ఈ సైన్యాధిపతికి రాజు కాదు, కానీ కాలము రాజు యుద్ధం చేసే కాలం. అది రాజు ఇంట్లో ఉండిపోతున్నారు, ఆయన కిందున్న వారు వెళ్ళి యుద్ధం చేయడానికి వెళ్తూ ఉన్నారు. మనం అనేక స్థలాల్లో మనం చూసి ఉన్నాం. దేవుడు పర్టికులర్గా ఒక మనుషునితో మాట్లాడతారు, నువ్వు వెళ్ళి ఇది చెయ్యు అంటారు. కానీ మనం ఏం చేస్తాం? దేవుడు మనతో మాట్లాడతారు. కానీ నేనేం చేస్తాను, నా కింద ఉన్న వ్యక్తులను పెట్టి ఒక ప్లాన్ వేసి ఇచ్చి, మీరు వెళ్ళండి, అమ్మోనీయుల మీద యుద్ధం చేయండి, మోయాబుల మీద యుద్ధం చేయండి, మీరు ఇంట్లో ఉంటాను. నేను ఉండాల్సిన కాలంలో, ఉండాల్సిన ప్రాంతంలో ఉండాలి. చూడండి, అలా వెళ్లకుండా ఉండడం బట్టి దావీదు యెరూషలేమునందు నిలిచెను. ఒక దినమున సాయంకాలమున ఇంట్లో ఉండేటప్పుడు, ఒక దినము సాయంకాలమున దావీదు తన యొక్క పడక నుండి లేచి, సాయంకాలం పడక నుండి లేస్తే, ఈ వ్యక్తి చూడండి, మధ్యాహ్నం భోజనం చేసి నిద్రపోయిన వారు, సాయంకాలం అక్కడ యుద్ధం జరుగుతూ ఉంది.
యుద్ధం. ఈయన మాట్లాడకుండా హాయిగా నిద్రపోతూ సాయంకాలం నిద్రలో నుండి లేచి అంతఃపురం వసారాలో సంచరిస్తూ ఉండేటప్పుడు ఎంత హాయిగా ఉన్నారు చూడండి. దేశంలో జరిగే ఒక గొప్ప భయంకరం యుద్ధం జరుగుతూ ఉంది. ఎటువంటి గుండె దడ లేకుండా బాగా తిని నిద్రపోయి సాయంత్రం వరకు నిద్రపోయి అంతఃపురం మీద సంచరిస్తూ ఉండేటప్పుడు స్నానం చేస్తున్న ఒక స్త్రీని ఆ పైనుండి చూశాడు. ఆ స్త్రీ గొప్ప సౌందర్యవతిగా ఉండెను. అప్పుడు దావీదు ఆ స్త్రీ ఎవరని విచారించాడు. వ్యక్తులను పంపి విచారించాడు. వాడు ఆమె ఎలియాము కుమార్తెయు హిత్తీయుడగు ఉరియాకు భార్యనైన బత్షెబ అని తెలిచేగా, ఆమె ఎలియాము అనే వారి కుమార్తె హిత్తీయుడగు ఉరియాకు భార్యనైన బత్షెబ అని చెప్తున్నారు. అప్పుడు దావీదు దూతలను పంపించి ఆమెను పిలిచి ఆమెతో పాపం చేశాడు. చూడండి, ఆ దినమే దావీదు యొక్క జీవితంలో ఒక గొప్ప బ్లాక్ మార్క్. మిగతాలో చిన్న చిన్న కొరత ఉంటుంది, పెద్ద బ్లాక్ మార్క్ తన యొక్క జీవితంలో. అది రావడానికి గల ఆ రోజు ఆయన యుద్ధంలో ఉండినట్లయితే ఈ పాప చరిత్ర ఆయన ఒక జీవితంలోనే వచ్చి ఉండదు. ఆయన ఉండాల్సిన స్థలంలో ఉన్నట్లయితే అది చరిత్రలోనే వచ్చి ఉండేది కాదు. అప్పుడు అతడు పాపంలో పడిపోయాడు. ఒకటి, రాజులు యుద్ధం చేసే కాలం, రాజు వెళ్ళలేదు. రెండవది, యుద్ధం గురించి అక్కరే లేకుండా వాడు నిద్రపోతూ తప్పు చేస్తూ హాయిగా ఉంటూ ఉన్నాడు. దాని యొక్క ప్రతిఫలం చూడండి, పాపం ప్రవేశించింది. రెండవది చూడండి, శాపం వాడి యొక్క జీవితంలో ప్రవేశించింది. 2 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 10-12 వాక్యములు. ఇప్పుడు నీవు నన్ను లక్ష్యము చేయక, దేవుడు చెప్తున్నారు, హిత్తీయుడగు ఉరియా భార్యను నీకు భార్యగునట్లు తీసుకున్నందున నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధము కలుగును. దేవుడు చెప్తున్నది ఏంటంటే, నీ ఇంటి వారి మూలంనే నేను నీకు అపాయము పుట్టింతును. నీవు చూచుచుండగా నేను నీ భార్యలను తీసి నీ చేరువ వానికి అప్పగించదను. ఇంట్లో ఉన్న స్త్రీలను ఇతరుల చేతికి నేను అప్పగిస్తాను. నీవు ఈ కార్యం రహస్యంగా చేసేదివి గాని నేను ఇశ్రాయేలులందరూ చూచుండగా పగటి యందే నేను చెప్పినది చేయింతును అని దేవుడు చెప్పారు. ఇది శాపమే కదండి. ఆ పాపములో ఆయన పడినప్పుడు పాపంతో పాటు దేవుని యొక్క శాపం వస్తూ ఉంది. బత్షెబకు పుట్టిన కుమారుడు దావీదు యొక్క కుమారుడు, దావీదు యొక్క బిడ్డ, అది మరణించింది. ఇవన్నీ దేనివల్ల వచ్చిందో చూడండి. ఈయన ఉండాల్సిన స్థలంలో ఉండాల్సిన సమయంలో తనకు ఇచ్చిన బాధ్యతను దాన్ని తోసివేసి తాను ఉండాల్సిన స్థానంలో లేకుండా ఉండేటప్పుడు మనం పడిపోవడానికి అవకాశంలో ఉన్న స్థానంలో నిలబడుతున్నాం. ఇదే వాక్యం చెప్తుంది. చెడు కార్యాలకు దూరంగా ఉండండి. ఇటువంటి కార్యాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు అదే చెప్తున్నారు మన యొక్క జీవితంలో. వాక్యం మనకేం చెప్తుందో ఒకసారి చూడండి. ఒకడు తన యొక్క పిలుపును, తన యొక్క దేవుడు ఆయన పిలిచింది తెలుసుకోవడంలోనూ దృఢంగా ఉండేటట్లు జాగ్రత్తగా ఉండాలి. వాటిని మీరు చేస్తే ఏ కాలము మీరు తప్పిపోరంటున్నారు. మొదటిగా మీరు ఏం చేయాలంటే, మీరు దేని నిమిత్తం పిలువబడ్డారో అలానే దేవునిలో పిలువబడిన యొక్క స్థానాన్ని తెలుసుకుని మీ స్థానంలోనే మీరు ఉండండి. అలా ఉంటే మీరు ఏ కాలంలోనే తడబాటు గురి అయి పడిపోరు అని దేవుడి యొక్క వాక్యం చెప్తుంది. వీటన్నిటి నుండి దూరంగా ఉండి మనం మనకి దేవుడిచ్చిన విశ్వాసమును, మనలను, నిత్య జీవాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని, దేవుడు మనకిచ్చిన నిత్య జీవమునకైనా అన్ని కార్యాలను కోల్పోకుండానట్లు జాగ్రత్తగా ఉండాలి. అదే దేవుడి యొక్క వాక్యం హెచ్చరిస్తూ చెప్తుంది. క్రైస్తవ జీవితం అనేది సాధారణమైన జీవితం కాదు. అది పోరాటంతో నింపబడింది. ఆ పోరాటం యొక్క ముగింపులో దేవుడు మీకు ఒక కార్యాన్ని ఇచ్చారు కదా, దాని గురించి మనం ఏం చేసి ఉన్నామనేది ఆలోచించి చూడాలి. కొంతమంది కొన్ని కార్యాలు పొందుకోవడంలోనే జాగ్రత్తగా ఉంటారు. వాక్యం మనకు హెచ్చరిస్తూ చెప్తుంది, ఒక కార్యం యొక్క ఆరంభము కంటే ముగింపు మంచిది. మనం ఎలా ఆరంభించామనేది కాదు, ఎలా ముగించాం అనేదే చాలా ముఖ్యం. కొంతమంది దేవుడి దగ్గర ఏడ్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారికి ఏంటి కావాలో వాటన్నిటినీ అడిగి దేవుని దగ్గర వేచి ఉండి అది పొందుకుని ఆ దినములు అవుతున్న కొలది వారి పిలుపుని కోల్పోవడం మనం చూస్తున్నాం. నా జీవితంలో నేను కొంతమందిని చూసి ఉన్నాను.
వారిని దేవుడు పిలిచినప్పుడు వారు చూపించిన యొక్క వైరాగ్యం, అది సవాలుతో నింపబడిన ఒక జీవితం. వీటన్నిటిలో వెళ్తున్న వారు అకస్మాత్తుగా ధనం మీద ఆశ, లేకపోతే డబ్బుల మీద ఒక మోహం వచ్చినప్పుడు మార్గం తప్పిపోయి వారు ప్రతిష్ఠించిన దాన్ని కోల్పోయి, దేవుడు వారికి ఇచ్చిన యొక్క పిలుపును కోల్పోయి, దాని మీద యొక్క డబ్బుల మీద ఆశ వచ్చి, ఒకసారి అలా అవకాశం ఇస్తే ఏం చేస్తామంటే సాతాన్ మనల్ని ఆ స్థలం నుండి కదలకుండానట్లుగా డబ్బుల్ని ఇస్తూ 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 వారి హృదయాన్ని దేవుడి వైపు త్రిప్పకుండానట్లుగా అలా ఉంచడంలో జాగ్రత్త వహిస్తాడు వాడు. అనేక మంది చెప్తారు దేవుడే డబ్బులు ఇస్తూ ఉన్నారు. ఒకవేళ దేవుడు కూడా మనకి ఇవ్వవచ్చు. దేవుని యొక్క ఆశీర్వాదం ఐశ్వర్యం అనుగ్రహిస్తుందని రాసి ఉంది. కానీ అనేక సందర్భాల్లో సాతాను చాలా ఇవ్వడం చూస్తూ ఉన్నాం. వాక్యం చెప్తుందంటే దేవుడిచ్చే యొక్క ధనము, దేవుడిచ్చే వసతులు, దేవుడిచ్చే మేలులు దేవునికి మీకు మధ్యలో అది ఏ విధంగా మిమ్మల్ని వేరు చేయదు. అది దేవుని యొక్క నామ మహిమార్థం ఉపయోగించబడినట్లు అది మీ చేతుల్లో ఉంటుంది. కానీ సాతానిచ్చే యొక్క డబ్బులు, సాతానిచ్చే వసతి, సాతానిచ్చే అధికారాన్ని ఏ విధంగా కనుక్కోగలమంటే అది వస్తూ ఉంటుండగా దేవునికి మీకును మధ్యలో ఉండే సందు పెద్దదవుతూనే ఉంటుంది. ఒక సేవకుడు నాతో చెప్పింది నేను చెప్తున్నా. ఆ స్టేట్మెంట్ ఇప్పుడు నేను జ్ఞాపకం చేసుకుంటున్నా. ఆయన నాతో చెప్పారు, ఒక కాలంలో ప్రార్థన చేసి ఉపవాసం ఉండి వేచి ఉండి పోరాడాను. ఇప్పుడంతా ఒక 10 నిమిషాలు మోకాలు వేసి ప్రార్థన చేయడానికి కూడా అవ్వట్లేదే. ఎందుకు? పరిచర్య. చూడండి, చాలా స్కూళ్ళు ఉన్నాయి, కాలేజీలు ఉన్నాయి, డబ్బులున్నాయి, అనేక బాధ్యతలున్నాయి, పనులున్నాయి. వెళ్ళేటప్పుడు అలా చిన్న ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతాను అలా అని చెప్పారు. దేవుణ్ణి మిమ్మల్ని వేరు చేసే ఏదైనా దేవుని వల్ల అనుగ్రహించబడింది కాదు. ఆయనకి మీకు మధ్యలో ఉండే ఒక బంధాన్ని వేరు చేస్తుంది. అటువంటి ఈ కార్యాన్ని దేవుడు ఇవ్వరు. బైబిల్లో సాతాను చెప్తూ ఉన్నాడు. వాడు చెప్పేది చూడండి, నాకిష్టమైన వాడికి నేను వీటిని ఇస్తాను. లోకం యొక్క పరిపూర్ణతలు దేవుడి దగ్గర చూపించి, ఇవన్నీ నా చేతులకి ఇవ్వబడి ఉన్నాయి, నాకు ఇష్టమైన వానికి నేను వీటిని ఇస్తాను. అప్పుడు దేవుడు ఇవ్వగలరు, సాతాను ఇవ్వగలడు. అప్పుడు రెండిటికి వ్యత్యాసం ఏంటంటే, సాతాను ఇచ్చే ఏదైనా మిమ్మల్ని దేవుణ్ణి వేరు చేయడానికి అది ఇవ్వబడుతుంది. అది ఇవ్వబడగానే దేవునికి మీకు మధ్యలో ఉండే ఒక సందు ఎక్కువైపోవడం ఆరంభమవుతుంది. అది అలా విస్తరించబడి చాలా దూరంలో మీరు దేవుని ఒక రోజు, ఒక నెలలో ఒక్కసారి మోకాలు వేసి ప్రార్థన చేసినా కూడా దానికి కూడా మనకు సమయం లేకుండా పోతుంది. కొంతమంది గురించి ఆలోచన చూసి ఆశ్చర్యపడుతుంటా. వీరికి ఎప్పుడు ప్రార్థన చేయడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడు చూసినా డబ్బులు, ధనం అని దాని వెనకతలే పరిగెడుతున్నారు. ఒకవేళ పరిచర్య అంటూ పరిగెత్తవచ్చు. వీరికి ఎప్పుడు సమయం దొరుకుతుంది? ఎప్పుడు వీరు దేవుడి దగ్గర మాట్లాడతారు? దేవుడు ఎప్పుడు వీరిని సంధిస్తారు? వీరు ఎప్పుడు దేవుడి దగ్గర వేచి ఉంటారని ఆలోచిస్తాం. వారు చెప్పేటప్పుడు చూడండి, మాకు ఎన్ని బాధ్యతలు, స్కూల్ ఉంది, కాలేజ్ ఉంది, ఇవి ఉన్నాయి, అవన్నీ అన్నీ చూడాలి కదా. ఎలా ప్రార్థన చేయగలం? ఎలా వేచి ఉండగలం? అందుకే నాకు ప్రార్థన చేయడానికి నలుగురిని పెట్టుకుని ఉన్నాం, జీతం ఇస్తున్నాను అంటున్నారు. ఎలా ఉంటుంది చూడండి. అప్పుడు వాక్యం ఏం చెప్తుందంటే, మీకును దేవునికి మధ్యలో వేరు చేసే విధంగా ఇవ్వబడిన ఏ ఆశీర్వాదమైనా దేవుని వల్ల ఇవ్వబడింది కాదు అని మీరు అర్థం చేసుకోవాలి. వీటన్నిటిలో జాగ్రత్తగా ఉండి దేవుడు మీకు ఇచ్చిన యొక్క నిత్య జీవితాన్ని కాపాడుకోవాలి, మిమ్మల్ని కాపాడుకోవాలి, విశ్వాసాన్ని కాపాడుకోవాలి. నిత్య జీవానికి అనుగుణంగా దేవుడిచ్చిన అన్ని మేలులను కాపాడుకోవాలి. మనమందరం తలలు దించుకొని దేవుని వైపు చూసి ఒక చిన్న ప్రార్థన చేద్దామా? దేవుడు మన ప్రార్థన వినడానికి ఆసక్తితో వేచి ఉన్నారు. ప్రేమ కనికరం గల మా ప్రియ పరలోకపు తండ్రి, మేము మాట్లాడుతుండగా ఈ యొక్క వాక్యాలు విన్నా ఏ ఒక్కరు కూడా వదిలిపెట్టబడకున్నట్లు ఒక్కొక్కరిని మీ యొక్క బలమైన కరంలో దాచుకోమని ప్రార్థన చేస్తున్నాం. వారు లోకమునకు అవకాశం ఇచ్చి, పాపమునకు అవకాశం ఇచ్చి, సాతాను యొక్క వంచకమైన మాటలు అవకాశం ఇచ్చి, పాపం యొక్క మాటలకు అవకాశం ఇచ్చి మిమ్మల్ని విడిచి వెళ్ళకుండానట్లుగా వారిని వారు కాపాడుకున్నట్లుగా మీరు వారికి జ్ఞానమును బుద్ధిని ఇవ్వాలి. దేవా, ఇవన్నీ మమ్మల్ని దేవుడి నుండి దూరం చేస్తున్నాయి. ఇవన్నీ దేవునికి మాకు మధ్యలో ఒక విగ్రహం వల్లే మా మధ్యలో ప్రవేశిస్తున్నాయని తెలిసి మీ పిల్లల్ని వారు కాపాడుకునే విధంగా సాయం చేయండి. దేవా, మీ పిల్లల్ని కాపాడుకోండి. వారు పొందుకున్న విశ్వాసాన్ని కాపాడుకోవాలి, వారు పొందుకున్న పరిచర్లు కాపాడుకోవాలి, వారు నమ్మి మీరిచ్చిన వాక్యాలను, మాటలను కాపాడుకోవాలి, మీరు వారికి అనుగ్రహించిన నిత్య జీవితాన్ని కాపాడుకోవాలి.
దేవుని యొక్క కర్మల వారిని ఒక్కొక్కరిని అప్పగిస్తూ ప్రార్థన చేస్తున్నాం. ప్రభువైన మీరు ఇంకా అనేకమైన కార్యములు మీరు మాట్లాడి మీ పిల్లలను పరిపూర్ణమైన కాపుదలతో వారిని వారు కాపాడుకోవడానికి మీరు సహాయం చేయండి. యేసు నామమున మా ప్రార్థనలు అంగీకరించండి మా దేవా, ఆమేన్. నిజంగానే దేవుడు మనతో మాట్లాడి ఉన్నారు. దేవుడు మనకు గొప్ప ధన్యతలను భాగ్యములు అనుగ్రహించి ఆశీర్వదించి ఉన్నారు. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా పొందుకోవడం పెద్ద విషయం కాదు, దాన్ని కాపాడుకోవడం చాలా గొప్ప విషయం. కాబట్టి ఒక్కొక్క విషయంలో చాలా జాగ్రత్తగా ఉండి ఇది దేవుడు ప్రేమ నుండి నన్ను వేరు చేయడానికి ప్రయత్నం చేస్తుందనేది చూసి చివరి నిమిషం వరకు మీరు దేవుని నిమిత్తం సాక్షిగా ఉండాలి. మంచి పోరాటంను పోరాడి తిని ఆ పరుగు బంధం ముగించింది, విశ్వాసమును కాపాడుకున్నానని చెప్పిన ఆ గెలుపు మాటలు మీ నోటి నుండి బయటికి రావాలి. ప్రభువే మిమ్మల్ని ఆ విధంగా ఆశీర్వదించి మిమ్మల్ని తన యొక్క రెక్కల చాటును భద్రపరుచుకొని మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి సహాయం చేయనుగాక. ఆమేన్.